హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, ఇవాళ ఎపిసోడ్ కూడా బానే ఉంది. అంటే గొడవలు అంతేం జరగలేదు కానీ ప్రతిసారి వాళ్ళు ఎవరో ఒకళ్ళని తీసేయమంటాం, అనలైజ్ చేయడం అట్లా అంతా బానే ఉంది. బట్ ఇవాళ బాగా అనిపించింది, సుమన్ గారు బాగా అనిపించారు ఇవాళ. అండ్ భరణి గారు బాగా అనిపించారు. దెన్ సంజన గారు కూడా బాగా అనిపించారు. సో మోస్ట్లీ సుమన్ గారు ఫస్ట్ బాగా అనిపించారండి. తర్వాత భరణి గారు కూడా, సుమన్ గారు భరణి గారు ఈక్వల్గా బాగా అనిపించారు. సో కొంత అంత మంచితనం ఉండడం కూడా డేంజరస్ ఏమో, భరణి గారు ఇప్పుడు దానివల్లే లీస్ట్లో ఉండిపోయారేమో అనిపించింది. సో డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. అండ్ భరణి గారికి ఇమాన్యువల్కి ఇదేనేమో తేడా అనిపించింది. ఎందుకంటే అదే ప్లేస్లో ఇమాన్యువల్ ఉండుంటే ఇంత యాక్చువల్లీ అక్కడ ఇమాన్యువల్ ఉంటేనే ఇట్లా ఆలోచించాలేమో సంజన గారి కోసం, అలాంటిది భరణి గారు ఆలోచించారు. సో అదే ప్లేస్లో ఇమాన్యువల్ ఉండుంటే ఇదే మాట అనేవాడా? మీకు హార్ట్ఫుల్గా, మీకు నిజంగా ఇమాన్యువల్ కూడా అలానే చేసేవాడు అనిపిస్తే కమెంట్ చేయండి. నాకైతే డౌటే. సో ఆయనకి లైక్ ఇప్పుడు ఇమ్యూనిటీ, ఇమాన్యువల్ డెమాన్ పవన్ ఎట్లా ఇమ్యూనిటీ అనుకుంటున్నారో దాన్ని బట్టి చూస్తే భరణి గారు సంజన గారు వీళ్ళు కూడా ఇమ్యూనిటీ అనుకోవాలి. వీళ్ళకి అవసరం ఇమ్యూనిటీ. ఇమాన్యువల్ కన్నా ఇంకా చెప్పాలంటే వీళ్ళకి అవసరం ఇమ్యూనిటీ టాప్ 5లో ఉండాలంటే. అలాంటిది అది ఉందని తెలుసు. అండ్ ఆయనే టాప్లో ఉన్నారు ఆ టైంకి, భరణి గారే టాప్లో ఉన్నారు ఆ టైంకి. అండ్ నెక్స్ట్ తీసేయమంటే ఫస్ట్ తీసేసేది ఆయన్నే అని కూడా తెలుసు. స్టిల్ ఈ స్టెప్ తీసుకోవడం నాకు బాగా అనిపించింది. మనం ఫెయిర్గా వెళ్ళాలి, గేమ్ ఆడే విన్ అవ్వాలి, గేమ్తోనే మనం టాప్లో ఉండాలి. అలాగే అవతల వాళ్ళకి ఆల్రెడీ ఏమన్నా అన్ఫేర్ జరిగినప్పుడు దాన్ని, ఈ ఛాన్స్ వచ్చినప్పుడు దానికి యూస్ చేయడం, ఇదంతా బాగా అనిపించింది. సో ఎపిసోడ్లోకి వెళ్తే అయితే ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ అయిద్ది. మామ ఎంతైనా సాంగ్ అనమాట, గుంటూరు కారం సాంగ్. ఇంకా దాని తర్వాత అన్న నాకు 1% కాన్ఫిడెన్స్ కూడా తక్కువ లేదు. అంటే ఆవిడ తెలుగు అలా ఉండడం వల్ల అది ఏంటంటే నాకు 1% కూడా నాకు డౌట్ లేదు. ఫుల్ 100% కాన్ఫిడెన్స్ ఉంది. 1000 మంది అయినా సరే గెలుస్తాననే కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు. ఇట్లా మాట్లాడుతా ఇక్కడ భరణి గారు అంటారు సంజన గారితో. ఇక్కడ సంజన గారు చెప్తా ఉంటారనమాట భరణి గారితో. సో దానికి భరణి గారు రిప్లై అనమాట, ఇమాన్యువల్ దగ్గర అలాంటిది ఏమన్నా ఉంటే వదిలేయండి, అంటే లైక్ కలిసిపోండి అన్నట్టుగా చెప్తా ఉంటే తనకి మీరంటే ఇష్టమే అని చెప్తా ఉంటారు. ఒక యాంగిల్ ఏంటంటే అది ఆబ్వియస్లీ వాళ్ళు మళ్ళీ కలిసిపోతారని తెలుసు. ఇప్పుడు ఎవరు కావాలని వాళ్ళ మీద వీళ్ళ, అండ్ గేమ్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి కూడా అంత ఇష్టపడరు. అండ్ దట్టు కలిసిపోతే బాగుంటుంది అనే యాంగిల్స్ ఇవన్నీ థింక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా అదే మీరంటే తనకి ఇష్టమే అని చెప్తా ఉంటే, లేదు నేను వదిలేసాను, నేనేం పట్టించుకోవట్లేదు, లెట్స్ గివ్ స్పేస్ అంతే అనుకుంటున్నాను, మనోడు అంటే మనకి రిటర్న్ వస్తాడు కదా చూద్దాం అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ సుమన్ గారు ఇమాన్యువల్తో అంటూ ఉంటారు, పోనీ ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడిమ్ము అని చెప్తా ఉంటారు ఇక్కడ సుమన్ గారు. ఏం మాట్లాడాలన్న నేను, నన్ను నువ్వు తీసేసావు, నా మీద కోపడు, నుంచోలేదని చెప్పు, ఇవన్నీ ఓకే, సెల్ఫిష్ గేమ్ ఆడతాడు, నేను తీసుకున్నా కానీ నాకు ఏ రోజు స్టాండ్ తీసుకోలేదు. అండ్ ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది ఇదంతా, నేను ఆమె గేమ్ గురించి ఏ రోజు స్టాండ్ తీసుకోలేదా, నువ్వు తప్ప ఇంకెవరు తీసుకున్నారన్నట్టు ఇక్కడ సుమన్ గారు అంటారు. కానీ నన్ను అడిగితే ఓకే, వీకెండ్లో మాట్లాడింది అది పక్కన పెడితే నిజంగా గేమ్లో ఎవరు వచ్చినా ఇమాన్యువల్ ఉంటే ఇమాన్యువల్ సైడే అని గుడ్డిగా నిలబడింది సంజన గారు. సో ఇద్దరిలో ఎవరు ఎక్కువ వాళ్ళ రిలేషన్కి వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టారంటే సంజన గారే ఫస్ట్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. ప్రతి రిలేషన్లో ఇద్దరు ఈక్వల్గా పెట్టాలని ఏమి ఉండదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ పెడతారు. బట్ ఇమాన్యువల్ నుంచోవలసిన కొన్ని సిచ్యువేషన్స్లో కూడా నుంచోకుండా ఎస్కేప్ అయ్యాడు అనిపించింది. నేను దానికి సంజన గారిని కూడా తప్పు పడుతున్నాను, ఇమాన్యువల్ మిస్టేక్ అనలేం. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ ఓవర్గా ఇమాన్యువల్ సైడ్ స్టాండ్ తీసుకున్నారు, అదేదో బయటకి మంచిగా పోర్ట్రే అయిద్దిలే అన్నట్టు. అంటే
ఆయన నీకోసం కెప్టెన్సీ వదిలేశాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు తిరిగి వెనక్కి తీసుకొచ్చుకున్నాడు. అండ్ మీ ఇద్దరికో మంచి బాండ్ ఉంది. ఆయనతో పాటు నీకు ఇంకొక ముగ్గురు కూడా హెల్ప్ చేశారు. ఇంకో ముగ్గురు కూడా సాక్రిఫైస్ చేశారు. ఈయనకు ఒకసారి చేసేసాక వాళ్ళ ముగ్గురికి కూడా నువ్వు కంప్లీట్ చేసుకున్నాక కదా, వాళ్ళ ముగ్గురికి కూడా నువ్వు పే బ్యాక్ చేసుకున్నాక కదా, మళ్ళీ ఇమాన్యువల్కి ఇంకా నువ్వు ఎవరికి పే బ్యాక్ లేవు అన్నప్పుడు ఇమాన్యువల్కి నేను నిలబడతాను. లైక్ నాకు అతనికి బాండింగ్ ఉంది, సో అతనికి ఎగెనెస్ట్ ఎవరున్నా నేను అతని సైడ్ ఉంటానని చెప్పేయాల్సింది ఎప్పుడు. నువ్వు ఎవరికి పే బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు కదా నువ్వు. సో అలా పే బ్యాక్ ఉన్నప్పుడు కూడా ఒకసారి ఎప్పుడో రీతు ఉన్నప్పుడు కూడా ఇమాన్యువల్కి అన్నట్టు చెప్తా ఉంటారు. సో అలాంటప్పుడు నాకు అనిపించింది ఆవిడ ఓవర్గా ఆవిడ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టేసి ఆ రిలేషన్లో అవతల సైడ్ నుంచి లేనప్పుడు అప్పుడు క్వశ్చన్ చేయకుండా ఇప్పుడు క్వశ్చన్ చేయడం ఎలాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమాన్యువల్ సైడ్ నుంచి కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. మాన్స్టర్ టాస్క్లో సపోర్ట్ చేయాలా, రెబెల్ టాస్క్లో సపోర్ట్ చేయాలా, ఇంకా మొన్న గేమ్లో నుంచి తీసేశారు. అదేంటి మొన్న అదే రీసెంట్గానే 2 days బ్యాక్ తీసేశారు గేమ్లో నుంచి. సో ఇంకా ఇంకా ఇంకొకటి టెడ్డీ టాస్క్లో, టెడ్డీ బేర్ పట్టుకెళ్ళే టాస్క్లో, ఇలా ఈ కొన్ని టాస్కుల్లో ఇమాన్యువల్ సైడ్ ఆవిడకి నుంచోవలసినప్పుడు నుంచోలేదు. ఓకే, నా గేమ్ నేను ఆడుకుంటా, నేను నుంచోను అంటే దానికి ఇంకా రిలేషన్ ఎందుకు అంటే గేమ్లో హెల్ప్ సపోర్ట్ చేసుకోవడానికే రిలేషన్ అని నేను అనను. కానీ నువ్వు ఒకళ్ళతో రిలేషన్ పెట్టుకున్నప్పుడు అది నువ్వు ప్యూర్ అంటున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవడమే కదా ఆ రిలేషన్లో ఉన్న ఒక అదేంటి అది బయటపడేది. నీకు వాళ్ళ మీద ఉన్న ఎఫెక్షన్ కానీ అవతల వాళ్ళకి నీ మీద ఉన్నది కానీ ఇలా ఒకళ్ళ కోసం ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడంలోనే కదా అది బయటపడేది. గేమ్లో నేను లేను, గేమ్లో గేమే, రిలేషన్ అంటే అవసరం వచ్చినప్పుడు లేనప్పుడు ఆ రిలేషన్ ఎందుకు. గేమ్లో కూడా అది సపోర్టింగ్ టాస్కో, సపోర్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు, నువ్వు సపోర్ట్ చేసే అవకాశం లేనప్పుడు వెళ్ళి మరీ చేయమనట్లా. ఆ అవకాశం ఉన్నప్పుడు నిలబడాలి కదా. ఆ అవకాశం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇమాన్యువల్ ఆ సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. సో ఇక్కడ ఇమాన్యువల్ అక్కడ నిలబడకపోవడం తప్పైతే సంజన గారి మిస్టేక్ అక్కడే క్వశ్చన్ చేయకపోవడం. నువ్వు అక్కడ క్వశ్చన్ చేయనప్పుడు ఇంకెప్పుడు చేయకూడదు. అక్కడ చేయకుండా ఇప్పుడు కొన్ని రోజులు అయిపోయాక వచ్చి ఇప్పుడు చేస్తున్నారు. సో అక్కడే చేసి ఉండాల్సింది. అక్కడేమో చేయకుండా కూర్చొని ఇప్పుడు అవన్నీ నాకు ఎప్పుడు నిలబడలేదంటే ఎట్లా కుదిరిద్ది. నిలబడినప్పుడే క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ టైమే ఎందుకు క్వశ్చన్ చేయాలా? ఫస్ట్ టైం ఎప్పుడు రెబెల్ టాస్కా, టెడ్డీ టాస్క్ అప్పుడే ఎందుకు క్వశ్చన్ చేయాలా? అప్పుడే క్వశ్చన్ చేసి ఓకే ఇతను గేమ్లో నాకు ఉండట్లేదు, నీకు గేమ్లో కూడా అతను సపోర్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు చేయడం నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అతని నుంచి అది రానప్పుడు ఎయిదర్ దాన్ని మీరు క్లియర్ చేసుకోవాలి. లేదు నేను ఇమాన్యువల్ దగ్గర నుంచి ఆ క్లారిటీ తీసుకోవాలి, నువ్వు నాకు చేస్తావా చేయవా, సపోర్ట్ చేస్తానంటే ఓకే రిలేషన్ కంటిన్యూ అవ్వు, చేయను అంటే నువ్వు కంటిన్యూ అవ్వాలో లేదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అక్కడ వదిలేసి ఇప్పుడు చివరి దాకా వచ్చాక ఇప్పుడు నాకు స్టాండే తీసుకోలేదంటే ఎలా కుదిరిద్ది సంజన గారు. సో అంటే నేనేమంటున్నా అంటే సంజన గారు ఓకే ఇమాన్యువల్ సపోర్ట్ చేయలేదు కానీ ఆవిడ అడగాల్సిన టైంలోనే అడగాల్సింది. ఆ టైం అయిపోయాక ఇప్పుడు మాట్లాడుతున్నారు అనిపించింది. సో ఓకే బట్ సపోర్ట్ చేయలేదు అన్నమాట అయితే నిజం. అండ్ వీళ్ళిద్దరు రిలేషన్లో సంజన గారే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారనేది కూడా నిజం ఇమాన్యువల్ కన్నా. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఈ సుమన్ అన్న దానికి ఇమాన్యువల్ నువ్వు తప్ప ఇంకెవరు తీసుకోలేదు అనడం నాకు కొంచెం సంజన గారివి కనిపించలేదా అనిపించింది. సో ఇంకా దాని తర్వాత ఆవిడని ఓడించాలని నేను ఎందుకు అనుకుంటానన్నా, నేను అనుకుంటానా ఇంకా ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడాలి, నేను తప్పైపోయింది క్షమించు అని మళ్ళీ కాళ్ళు పట్టుకోవాలా? నేను కాళ్ళు పట్టుకున్నాను అమ్మ అనే కదా, మీ కడుపులు నిండిపోతే సరిపోదా అంటే నేను ఎవరి గేమ్ లాక్కొని నింపుకున్నాను, నేను గెలిచే కదా 2 గేమ్లు. ఇక్కడ ఆవిడ గెలిచారు ఓకే, ఓటింగ్ దగ్గర మీరు వచ్చి అడుగుతుంటేనే కదా ఆవిడ అన్నది. మీకు అది ఇమ్యూనిటీ కావచ్చు, వాళ్ళకి అది ఓట్ అపీల్. మీరు చూసే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంది, వాళ్ళు చూసేది వేరేగా ఉంది. వాళ్ళకు ఓట్ అపీల్ కావాలి, మీకు ఆల్రెడీ ఓట్ అపీల్ వచ్చింది. సో మీది కడుపు నిండింది, మాది నిండలేదు అన్నారు. అది నాకేం అంత తప్పుగా అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత
సుమన్ గారిని గేమ్‌లో నుంచి తీసేస్తారు బిగ్ బాస్. ఆహ్, ఎందుకంటే మీరు లాస్ట్‌లో ఉన్నారు రేస్‌లో. సో, మిమ్మల్ని తీసేస్తున్నాం. ఇక్కడ ఆహ్, గేమ్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ చెప్తాడు. ఏంటంటే లాస్ట్ ఇద్దరికి డేంజర్ అంటాడు. ఫస్ట్ ఇద్దరికి ఏదో మరి ఏదో బెనిఫిట్ అన్నట్టు ఏదో అంటాడు. ఇమ్యూనిటీయో ఏదో మరి. టాప్ 1కి ఇమ్యూనిటీ, టాప్ 2 కోర్ట్ అప్పీల్ ఏదో చెప్పాడు. సో, ఇక్కడ మరి టాప్ 2 ఇంక వీళ్ళేనా? అంటే టాప్ 2 కాదు. లాస్ట్ బాటమ్ 2 ఇంక వీళ్ళేనా? ఎవరు? సుమన్ గారు ఔట్ అయ్యారు. నెక్స్ట్ డెమాన్ ఔట్ అయ్యాడు. సో, బాటమ్ 2 వీళ్ళే కాబట్టి వీళ్ళే డేంజర్‌లో ఉన్నట్టా? ఆర్ ఇంకా ఔట్ చేసుకుంటానే వస్తాడా? అందరూ ఔట్ అయ్యారనుకోండి. అందరూ ఔట్ అయినప్పుడు మళ్ళా అందులో బాటమ్ 2 ఎలా డిసైడ్ చేస్తాడు? ఉన్న పాయింట్స్‌ని బట్టి డిసైడ్ చేస్తాడా? ఇప్పుడు సగం సగం పాయింట్స్ స్టిల్ వీళ్ళకే ఉన్నాయి. సుమన్ అన్న సగం పాయింట్లు సంజన గారికి ఇచ్చిన సగం ఆయన దగ్గరే ఉన్నాయి. డెమాన్ సగం పాయింట్లు డెమాన్ దగ్గరే ఉన్నాయి. సో, దాన్ని బట్టి ఈ ఔట్ అయిన వాళ్ళలో మళ్ళా డేంజర్‌లో ఉండేది ఎవరో అలాగేమన్నా ఉంటదా? చూడాలి. ఇంకా దాని తర్వాత మీరు మీరు ఔట్ అయిపోయారు కాబట్టి మీ మనీలో 1,00,000 అండ్ మీ పాయింట్స్ ఆయనకు 100 ఎంతో ఉంటాయి. ఈ రెండిట్లో సగం ఎవరొకళ్ళకి ఇవ్వండి అన్నట్టు చెప్తారు. ఇక్కడ నేనేమనుకున్నానంటే సంజన గారికి అసలు మనీయే రాలేదు కాబట్టి సంజన గారికి మనీలో హాఫ్, పాయింట్లలో హాఫ్ ఏమో భరణి గారికి ఇవ్వచ్చు కదా ఇట్లా అనుకున్నా. ఈలోపు నేను యాక్చువల్లీ సంజన గారికి ఇస్తారేమో అనుకున్నా. ఆయన ప్రోమో చూసినప్పుడు ఆయన భరణి గారి దగ్గరికి వెళ్ళారు. సర్లే భరణి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సంజన గారా భరణి గారా అంటే సుమన్ గారికి భరణి గారే ఎక్కువ కదా అనుకున్నా. బట్ అట్లీస్ట్ పాయింట్లు భరణి గారికి ఇచ్చి మనీ సంజన గారికి ఇవ్వచ్చు కదా అనుకున్నా. ఈలోపు భరణి గారే చెప్తారనమాట సంజన గారి దగ్గరికి వెళ్ళి సంజన గారికి ఇవ్వమని. సో, అనిపించింది. బట్ భరణి గారికి పాయింట్లు వచ్చుంటాయి. అట్లా ఇవ్వచ్చో లేదో తెలీదు బిగ్ బాస్. ఒకటొకళ్ళకి ఇవి అడిగుంటే పోయేదేమో. సో, బట్ ఫైన్ స్టిల్. ఇంకొకటి నాకు ఇక్కడ ఏమనిపించిందంటే భరణి గారు అది సంజన గారికి ఇవ్వమంటాం. నేను ఎలాగూ టాప్లో ఉన్నా, ఒకవేళ సంజన గారికి ఇస్తే ఆవిడకి పెరుగుతాయి, నన్ను తీయకుండా ఉంటారేమో నెక్స్ట్ రౌండు, అదేమన్నా ఆలోచించారా అనుకున్నా. బట్ అదేం ఆలోచించలేదులేండి. ఎందుకంటే ఇప్పుడు సుమన్ గారు ఆయనకు పాయింట్లు ఇచ్చినా ఆయనే టాప్లో ఉంటారు, ఇవ్వకపోయినా ఆయనే టాప్లో ఉంటారు. సో, ఎట్లున్నా ఆయనే తీస్తారు. సో, ఇంకా అట్లీస్ట్ ఆయన తీసుకొని ఉంటే సుమన్ గారి దగ్గర పాయింట్లు తీసుకొని ఉంటే ఈ గేమ్ ఆయన్ని తీసేసినా ఆడకపోయినా అట్లీస్ట్ ఆ పాయింట్స్తో ఆయన టాప్లో ఉండేవాడు. ఆయన తర్వాత కూడా అనుకుంటాడు నేను ఆ పాయింట్లు తీసుకుని ఆడుంటే నేను ఎక్కడో ఉండేవాడిని, వీళ్ళకి అసలు అందేవాడిని కాదన్నట్టు అనుకుంటాడు. అండ్ ఇమాన్యువల్ డెమాన్ కూడా అనుకుంటారు అనమాట. సో, ఆయన ఇంక యాక్చువల్లీ తీసుకొని ఉండుంటేనే నెక్స్ట్ గేమ్లో ఆయన తీసేస్తారని ఆయన మరి గెస్ చేశారో లేదో నాకు తెలియదు. టాప్లో ఆయనే ఉన్నాడు, ఆయన గెస్ చేసుకోవాల్సింది. సో, తనూజాది ఎక్స్పెక్ట్ చేసి ఉండరేమో ఆయన తనూజ తీస్తుందని. సో, ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండి స్టిల్ సంజన గారికి ఇవ్వమన్నారంటే ఆయన ఇంకా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేయకపోయా నన్ను తీయర్లే అని ఎక్స్పెక్ట్ చేయక ఒకవేళ ఇచ్చుంటే అయినా అదే 2 వేసి ఆలోచించుకోవాలి. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఏంటి ఆబ్వియస్లీ ఆయన టాప్లో ఉన్నారు. ఆయన టాప్లో లేనప్పుడే వాళ్ళ ముగ్గురు కలిసి టార్గెట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా 3 ఓట్లు పడతాయి. 4థ్ది తనూజాది ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సింది. ఎక్స్పెక్ట్ చేయకపోయినా అట్లీస్ట్ 50-50 ఛాన్స్లు అయినా వేసుకొని ఉండాల్సింది ఆయన. మేబీ వేసుకొని కూడా ఉండే స్టిల్ ఆయన గేమ్ ఆడే మనం సంపాదించుకుందాం పాయింట్లు ఇలా వచ్చినాయి కాకుండా అనుకొని ఉండి సంజన గారికి ఇచ్చుంటే ఆయన నిజంగా గ్రేట్ అండి అది. సో, ఇక్కడ ఏమైద్ది ఇంకా సుమన్ గారు ఇక్కడ డెమాన్ పవన్ అను ఇమాన్యువల్. సుమన్ అన్న నిజంగా మైండ్ పెట్టి ఆలోచిస్తే మన ఇద్దరిలో ఒకళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి? మేబీ అంటే ఏంటి ఇప్పుడు ఆయనకు అడ్డం భరణి గారు సంజన గారే కాబట్టి టాప్ 5కి మనకిస్తే ఆయన పొజిషన్ సేఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఆలోచించమని వాళ్ళు ఆలోచిస్తున్నట్టే సుమన్ గారిని కూడా ఆలోచించమంటున్నట్టుంది. ఓకే, ఆయన గేమ్లో ఉండడానికి ఈ స్ట్రాటజీలు ఓకే, కానీ అవతల ఇప్పుడు మనకు క్లోజ్ కాని వాళ్ళు ఉన్నారనుకోండి, భరణి గారు క్లోజ్ కాదు ఆర్ అట్లాంటి వాళ్ళు ఉంటే ఇలా థింక్ చేసినా ఓకేనండి. కొంత ఇది కూడా చూసుకోవాలి మనం. మనకి అవతల మన క్లోజ్ వాళ్ళతో మనం గేమ్ ఆడుతున్నామా లేకపోతే అదేంటి మనం ఎవరితో గేమ్ ఆడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి కదా. గేమ్లో ముందు ఎవరున్నా ఇష్టం వచ్చినట్టు ముందుకు వెళ్ళిపోకూడదు కదా. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో,
ఇక్కడ అండ్ దట్ టు నిన్నే మీరు ఆయన పేరు చెప్పారు. ఇమాన్యువల్ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు చెప్పినట్టున్నారు. మళ్ళీ మన ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మళ్ళీ ఇంకో రీజన్ కూడా ఇస్తాడు. ఏంటి ఇంకా, ఎందుకంటే మనం నిన్న గేమ్ ఆడలేదు అండ్ మనం అదే నేను ఆయనకి 1,00,000 ఇది కూడా ఇచ్చా కాబట్టి ఇంకా బాగుంటుంది, నాకు ఇస్తే ఇంకా బాగుంటుంది అంటాడు. సి నిన్న గేమ్ ఆడలేదంటే మీరు ఆయన పేరు చెప్పారు, ఓకే. కాకపోతే ఆయన అవుట్ అయ్యాడు, మీరు అదే ఆయన అవుట్ అవ్వలేదు, మీరు అవుట్ అయ్యారు, ఓకే. స్టిల్ మీరు అవుట్ అయ్యారు కాబట్టి ఎక్కువ మీ ఓటు అంత వ్యాలిడ్ కాకపోవచ్చు, ఆయన ఓటు కొంచెం ఎక్కువ పరిగణనలోకి తీసుకోవచ్చు. బట్ స్టిల్ అండ్ మీరు ఆయన క్లోజ్ కాదు. అండ్ నేను 1,00,000 ఇచ్చా అంటే ఆయన కూడా వచ్చి భరణి గారికి ఎగెనెస్ట్గా వెళ్ళి మరి మీకు 1.5 lakhs ఇచ్చారు కదా, అది గుర్తులేదా అనుకున్నా. సో ఇది ఇమాన్యువల్ డెమాను మరీ ఆ ఇమ్యూనిటీ వాళ్ళకి రాకూడదని అన్ని యాంగిల్స్ ఆలోచించట్లేదు. వాళ్ళకి ప్యూర్గా వాళ్ళ సైడ్ వాళ్ళకి ఫేవర్గా ఉన్న యాంగిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు అనిపించింది ఒక్కొక్కసారి. అక్కడ కొంచెం న్యూట్రల్గా థింక్ చేసుకోవాలి కదా, మనం ఎవరికన్నా అన్ఫెయిర్గా మాట్లాడుతున్నామా, ఫెయిర్గా మాట్లాడుతున్నామా లేదా, కరెక్ట్గా జడ్జి చేస్తున్నామా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ సంజన గారు సారీ సుమరన్న నేను తీసారు, బిగ్ బాస్ తీసేస్తే ఈవిడెందుకు సారీ చూస్తున్నారు అనుకున్నా నేను. సో ఓకే, తీసేసినందుకు బాధగా ఉంది, ఓకే. సారీ చెప్పాల్సిన అవసరం, షీ డోంట్ నీడ్ టు బీ సారీ కదా బిగ్ బాస్ తీసేస్తే. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ సుమన్ గారు భరణి గారికి ఇస్తే ఇంకా భరణి గారు మనకు దొరకడరా వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సుమన్ అన్నను అవుట్ చేసినందుకు ఇంకా భరణి గారు సుమన్ గారు ఇద్దరు ఎమోషనల్ అవుతూ ఉంటే భరణి గారు మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు సంజన గారు కూడా వచ్చి ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆయన్ని కన్సోల్ చేయబోతారు. అక్కడ భరణి గారు ఒక్క నిమిషం వదిలేయండి ప్లీజ్ అనేసరికి నాకు కొంచెం ఓకే, వాళ్ళిద్దరు స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, కానీ అది కొంచెం రూడ్గా అనిపించింది నాకైతే. స్టిల్ మేబీ ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటా, కానీ ఈయన అన్నది కూడా నాకైతే రూడ్గా అనిపించింది. ఒక నిమిషం వదిలేయండి ప్లీజ్ అన్నది కొంచెం. బట్ స్టిల్ ఆయన చేసింది ఇవాళ నాకు హ్యాట్స్ ఆఫ్, అంత అంత బాగా అనిపించారు ఆయనది. సో ఇంకా ఇక్కడ చెప్తా ఉంటారు సుమన్ గారికి, మనం సపోర్ట్ ఉంది కాబట్టే 14th వీక్ దాకా వచ్చాము, సో భయపడాల్సిన అవసరం లేదు, టాప్ 5కి వాళ్ళ ఆడియన్సే మనల్ని తీసుకెళ్తారు, మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇంకా మీ ఓట్ అప్పీల్ తీసుకొచ్చి ఆడియన్స్ దగ్గర కూర్చోబెడదాం అనుకున్నా మిమ్మల్ని, బట్ నాకే షాకింగ్గా ఉంది. ఇంకా దాని తర్వాత ఏం కాదన్నట్టు ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఏమైంది ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ చూడండి, నాకు ఇలా వచ్చే పాయింట్స్తో నేను ముందుకెళ్ళను, నేను ఆడి గెలుచుకుంటా, ఆడి గెలుచుకుంటా, గెలిచినా ఓడిపోయినా ఆడియన్స్ సపోర్ట్తోనే ముందుకెళ్ళాలి, ఈ మాటలు కూడా నాకు బాగా అనిపించినాయి అన్నమాట. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ సుమన్ గారు చెప్తూ ఉంటారు, పాయింట్లు మీకే ఇద్దాం అనుకుంటున్నాను ఇట్లా అంటే, భరణి గారు మీ ఇష్టం అంటే నాకు ఇంకెవరు లేరు మీరు తప్ప ఇక్కడ. ఈ మాటలు బాగా అనిపించినాయి. సుమన్ గారు ఇవాళ బాగా మాట్లాడారు. తర్వాత సంజన గారితో మాట్లాడేవి కూడా బాగా అనిపించినాయి. బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే అసలు నేను మిమ్మల్ని అనుకున్నాను, ఇంకా వాళ్ళకు కూడా నేను చెప్పేస్తాను డైరెక్ట్గా, వాళ్ళకు మొహం మీద నేను చెప్పేయగలను అన్న కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు సుమన్ గారు కూడా. ఎవరితో అంత ఇదిగా డైరెక్ట్గా మాట్లాడలేను సుమన్ అన్న ఈ విషయంలో ఇంత స్ట్రాంగ్గా ఉండడం. అండ్ ఇప్పుడు ఒక్కొక్కరు పిలుస్తారు కదా నేను చెప్తాను అన్నట్టు అంటూ ఉంటే, ఇక్కడ ఇంకో ఆలోచన ఏంటంటే నాకు యూజ్ అయిద్ది, లేదంటే ఇంకో వ్యక్తికి కూడా యూజ్ అయిద్ది. ఎవరు అన్నట్టు అంటే సంజన గారు అంటే లాస్ట్లో ఉంది కొంచెం హెల్ప్ అయిద్ది అన్నట్టు చెప్తారు. ఇంకా దాని తర్వాత సుమన్ అన్న వెళ్తారు సంజన గారితో మాట్లాడటానికి. బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే నాకు భరణి అన్న వచ్చారు మైండ్లోకి, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇట్లా పాయింట్స్ మీకు 140 ఉన్నాయి అండ్ ఈ మనీ అమౌంట్ కూడా లేదు. ఇక్కడే సంజన గారు ఎమోషనల్ అయిపోతున్నారు, ఆవిడ గురించి అని అర్థమైపోయింది. 140 ఇది అమౌంట్ 0 ఉంది, ఈవిడికి ఇవ్వబోతున్నారు. బాగా అనిపించింది సంజన గారు కూడా. అండ్ సుమన్ గారు కూడా ఇక్కడ ఇద్దామని చెప్పడంతో పాటు భరణి గారు మీకు ఇవ్వమన్నారు అనేది కూడా చెప్తున్నారు. సో అది ఆయన దాచిపెట్టచ్చు, ఓకే, తర్వాత బయటపడిద్దా అది వేరే విషయం. నేను మీకు ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి వదిలేయచ్చు, బట్ భరణి గారు కూడా ఇట్లా ఆయనకి ఇస్తుంటే మీకు ఇవ్వమన్నారు అని చెప్పడం, ఇదంతా బాగా అనిపించింది వీళ్ళ ముగ్గురు మధ్యలో ఈ డిస్కషన్ అదంతా. సో అది తీసేశారు అన్న నన్ను ఇక్కడ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తా అంటూ ఉంటారు, అందుకే మీకు ఇద్దాం అనుకుంటున్నా నేను,
అనగానే ఆవిడ దండం పెట్టడం, ఈయన కూడా తిరిగి దండం పెట్టడం, తర్వాత ఇంకా చేయి పట్టుకొని కన్సోల్ చేయడం, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న అని ఆవిడ అంటాం. ఇంకా ఇంకా భరణి గారే చెప్పారని 2, 3 సార్లు అంటారు ఇట్లా మీకు ఇవ్వమని. ఇంకా దాని తర్వాత ఆమ్, నాకు అసలు ఎవరినైనా అడగడానికి కూడా మొహమాటం అన్నా, ఇక్కడేమో అడగాల్సి వస్తుంది. సారీ అన్న, నీకు కూడా తీసేశారు, నీకు కూడా జరగకూడదు అన్నట్టు ఇంకా ఇద్దరు ఒకరినొకరు కన్సోల్ చేసుకుంటా ఆవిడ అదేంటి కన్నీళ్లు తుడుస్తా, భయపడకండి, 100% నేను మీకు ఉంటా అని అలా మాట్లాడటం కానివ్వండి, అదంతా బాగా అనిపించింది వాళ్ళ. సో వాళ్ళ ముగ్గురు బాగా అనిపించారు, భరణి గారు, సుమన్ గారు, సంజన గారు, ముగ్గురు. ఆవిడ ఎమోషనల్ అవుతుంటే ప్యూర్ ఎమోషన్ లాగా అనిపించింది, లైక్ కైండ్ ఆఫ్ బేబీ ఫేస్ అనిపించింది ఆ టైంలో. సో చిన్నపిల్ల అంత ప్యూర్గా అనిపించారని, బేబీ లాగా. సో అది. ఇంకా దాని తర్వాత ఇక్కడ చెప్తారు, బిగ్ బాస్ సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్తారు. ఇంకా దాని తర్వాత పాయింట్స్ చూస్తే భరణి గారికి 230 ఉంటాయి, తనుజ గారికి 220, సంజన గారికి 190 పెరిగినాయి ఇప్పుడు, 140 నుంచి 190, అంతేనా, 50 పాయింట్స్ పెరిగినాయి అది. ఇమాన్యువల్కి 170, డెమాన్ పవన్కి 150 అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ భరణి గారు అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇక్కడ అవుట్ ఆఫ్ ది రేస్ ఒకళ్ళని తీసేయమని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ గేమ్కి ఒకళ్ళని తీసేయమని చెప్తే ఇక్కడ భరణి గారు వెళ్ళి తనుజ గారితో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే అదే వేరే వాళ్ళ గురించి వస్తుంది, ఇమాన్యువల్, వీళ్ళు కళ్యాణ్ అండ్ డెమాన్ గురించి వస్తే, వాళ్ళు హయ్యెస్ట్ ఉన్నా లేకపోయినా నన్నే టార్గెట్ చేస్తారు, ఇవాళ అదే వాళ్ళు హయ్యెస్ట్ అనుకుంటున్నారని తనుజ గారు అంటే, వాళ్ళు హయ్యెస్ట్ ఉన్నా లేకపోయినా నన్నే చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ హయ్యెస్ట్ ఓకే, నిన్న నేను హయ్యెస్ట్ లేను, అయినా నిన్న నా పేరే చెప్పారు కదా, సో వాళ్ళ టార్గెట్ నేనే అన్నట్టు చెప్తారు. మరి నువ్వేంటి అన్నట్టు అడుగుతారు తనుజ గారిని, నేను హయ్యెస్టే అనుకుంటున్నాను అన్న అంటే, సరే ఓకే అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో మరి మీరు అని అడిగిద్ది తనుజ గారు ఇక్కడ భరణి గారిని. నేను స్ట్రాంగ్ ప్లేయర్ని చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు అదేంటి అని డెమాన్ పేరు చెప్తారు. సో మరి వాడి దగ్గర 150 కదా ఉంది, తీసేసిన యూజ్ ఏముంది అని తనుజ గారు తనకి యూజ్ చూసుకుంటున్నారు. ఇక్కడ భరణి గారు డెమాన్ ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఆయన ఉద్దేశం ఇది అయ్యి ఉంటుంది ఏంటంటే, ఆయనకు గనక తక్కువ పాయింట్లు వచ్చి అదే ఆయన పాయింట్లు కిందకు పడిపోతే, ఇప్పుడు లీస్ట్లో ఉంది ప్రస్తుతం, డెమాన్ లీస్ట్లో ఉన్నాడు, ఆయనకి తోడుగా ఒకళ్ళని పెట్టుకోవాలి డెమాన్ని. అదే ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న తనుజ గారినో సంజన గారినో వీళ్ళని తగ్గించడం కష్టం. వీళ్ళ పాయింట్లని ఈయన ఒకవేళ ఈ రౌండ్ ఆడలేదు, వేరే వాళ్ళందరూ కొంచెం ముందుకు వెళ్ళిపోయారు, లైక్ 300కో అట్లా వెళ్ళారనుకోండి, డెమాన్ ఆపేస్తే ఈయనతో పాటు డెమాన్ కన్నా ఈయన ముందుంటాడు, డెమాన్ 150లో ఉంటాడు. ఇట్లా ఆయన ప్లాన్ ఏంటంటే లాస్ట్లో ఉన్న వాళ్ళని ఆపుదాం, మనకి యూజ్ అయ్యిద్ది, నెక్స్ట్ తీసేస్తే బిగ్ బాస్ రేస్లో నుంచి తీసేస్తే మనం లాస్ట్ ఉండకూడదు, లాస్ట్ మనకన్నా ఒకళ్ళు ఉండాలి మనకన్నా తర్వాత, అది. బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరండి ముగ్గురు, డెమాను, కళ్యాణ్, ఇమాన్యువల్ కలిసి ఒకళ్ళు కోటేస్తారు, అది ఆబ్వియస్లీ భరణి గారు, అండ్ దట్టు ఈయన ఈరోజు టాప్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ భరణి గారు కోటేస్తారు. ఓకే, దెన్ తనుజ గారు ఓటేంటి, ఆవిడ చెప్పేస్తున్నారు హయ్యెస్ట్ అని, ఆబ్వియస్లీ ఇంకా భరణి గారికి. సో వాళ్ళ 4 ఓట్స్ భరణి గారికి, ఇక్కడ 4 మెజారిటీ వచ్చేసింది. ఈయన డెమాన్కి వేసినా కానీ అది వేస్టే, అంటే వీళ్ళ 3 ఓట్సే అవుతాయి, వీళ్ళ ముగ్గురు కలిపేసినా కూడా, సుమన్ గారు, సంజన గారు అండ్ భరణి గారు. సో వేస్టే, బట్ స్టిల్ ఆయనకి ఎవరో ఒకరికి వేయాలి, ఉన్నోళ్ళల్లో ఎవరో ఒకరికి వేయాలి కాబట్టి ఇంకా డెమాన్కి వేసుకున్నాడు ఆయన. స్టిల్ ఆయనది వర్క్ అవ్వదని తెలుసు, ఆయనకు కూడా ఐడియా ఉంటుంది. ఇంకా ఇట్లా అంటే లాస్టే ఉన్నాడు కదా ఏం యూజ్ అన్నట్టు తనుజ గారు అంటే, ఇప్పుడు ఈ గేమ్లో ఆడి గెలిచాడు అనుకో, 100 వచ్చినాయి అనుకో, ఇప్పుడు 150 ఉన్నాడు, 250కి వచ్చేస్తాడు, సింపుల్ లాజిక్ అన్నట్టు చెప్పుకుంటూ వెళ్తారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ సుమన్ గారిని కూడా అడుగుతారు, నువ్వు మాట్లాడచ్చు కదా తనుజతో, 10 పాయింట్లే కదా డిఫరెన్స్, నిన్న కూడా వాళ్ళు మనల్ని టార్గెట్ చేశారు, వాళ్ళు చేస్తే తనుజ గారు ఏం చేస్తారులేండి. ఇక్కడ లాజిక్ ఉంది ఆవిడ దగ్గర.
ఇంకా అలా అనుకుంటే వాళ్ళు క్లోజే, మీరు భరణి గారు క్లోజే ఆవిడకి, అందరూ క్లోజే, సంజన గారు తప్ప మోస్ట్లీ అందరూ క్లోజే ఆవిడకి. సో ఎవరిని తీయలేదు. ఈయనకి ఈ రీజన్ ఉంది టాప్లో ఉన్నారని. ఇక్కడ తనూజ గారిది నాకేం మిస్టేక్ అనిపించలే ఈ విషయంలో. ఇంకా బట్ ఇక్కడ నాకేమనిపించిందంటే భరణి గారు తనూజాని తీలా, దానికి ఓ స్ట్రాటజీ ఉందిలేండి, తర్వాత నెక్స్ట్ రౌండ్లో తీలా, దానికి స్ట్రాటజీ అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ సుమన్ గారిని అడగమంటా ఉంటారు, నువ్వు వేస్తే హెల్ప్ అవుతుంది మాకు అన్నట్టు, 4 ఓట్స్ అవుతాయి ఇటు సైడ్ అన్నట్టు. అండ్ ఇక్కడ సుమన్ గారు వెళ్ళి అడుగుతూ ఉంటే, నిన్న మొన్న కూడా ఫస్ట్ ఉన్న వాళ్ళనే మనం తీసుకుంటూ వచ్చాం కదా, ఇంకా అలానే వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ వచ్చాం కదా, ఫస్ట్ దాని తర్వాత నేను ముందుకు వెళ్ళాలన్నా కూడా లాస్ట్ వాళ్ళని చేస్తే వెళ్ళను కదా, ముందు వాళ్ళని నేను టార్గెట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళేది అని ఇక్కడ చెప్తారు. అదేం నాకు మిస్టేక్ అనిపించలా. నెక్స్ట్ దీని తర్వాత ఏమైంది, ఇంకా ఓట్స్ చెప్తారు అందరూ. ఆబ్వియస్లీ మనకు తెలిసినట్టే భరణి గారు, సుమన్ గారు, సంజన గారు డెమాన్ పవన్కి వేస్తారు, మిగిలిన వాళ్ళందరూ భరణి గారికి వేస్తారు. సో ఇటు 3 అటు 4 ఓట్స్ పడ్డాయి, భరణి గారు అవుట్ ఆఫ్ ది గేమ్. ఇంకా దాని తర్వాత ఇక్కడ థ్యాంక్స్ అక్క అంటాడు ఇక్కడ డెమాన్, అంటే మరి ఓటేసినందుకనో ఏమో. సో నేను నీకు మాట ఏమి ఇవ్వలేదు కదా అన్నట్టు సంజన గారు అంటారు. రాజ్మాత అనుకుంటే వెళ్తాడు డెమాను. ఇంకా టీమ్ డెసిషన్ రా అంటారు సంజన గారు. మనం హౌస్ కాదా అంటాడు డెమాన్ ఇక్కడ. వాళ్ళిద్దరే హౌసు ఇక్కడ ఇమాన్యువల్ అనమాట. ఇది నాకు అర్థం కాలేదండి, ఆవిడ టీమ్ డెసిషన్ అంది, వాళ్ళ ముగ్గురు కలిసి ఆడుతున్నారు అన్నట్టు టీమ్ డెసిషన్ అంది. సో ఇంకా ఏంటి మీరు హౌస్ మొత్తాన్ని అడిగారా అని మళ్ళీ సంజన గారిని గెలుకుతారు. లేదు వాళ్ళ ముగ్గురిని అంటే మరి హౌస్ డెసిషన్ అంటారు ఏంటన్నట్టు డెమాన్ అంటాడు. హౌస్ ఎక్కడన్నా టీమ్ డెసిషన్ అన్నా అని సంజన గారు చెప్తారు. ఓకే మీరు 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 ఒక టీమా అన్నట్టు. మరి వీళ్ళు ముగ్గురు కూడా నిన్న టీమ్గానే ఆడారు కదా, వీళ్ళ ముగ్గురు డెమాను, ఇమాన్యువల్, కళ్యాణ్. నిన్న వీళ్ళు టాప్లో ఉన్నారు ఇమాన్యువల్, డెమాను. అప్పుడు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తీసుకున్నారా? లేదు కదా. ఇప్పుడు భరణి గారు టాప్లో ఉన్నా కానీ వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తీసుకోరు, వీళ్ళు గ్రూప్గా ఆడుతున్నారు, దానిలో తప్పేముంది అనిపించింది. సో అది డెమాన్ది నాకు అర్థం కాలేదండి, తను ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఇక్కడ తనూజ గారు అంటూ ఉంటారు వీళ్ళతో, ఇమాన్యువల్, కళ్యాణ్తో, స్ట్రాటజీ నేను లేకుండా ఏం ప్లాన్ చేయకండి, నువ్వు ఇటు ఉంటే అంత ఫ్రీగానే అయిపోయింది, లాస్ట్ దాకా వెళ్ళొచ్చు మనం అందరం అన్నట్టు వీళ్ళు అంటూ ఉంటారు. అసలు ఇది మన వైపు ఉంటే కాముగా ఇప్పుడు ఎప్పుడుకో వెళ్ళిపోయే వాళ్ళము, మనం ముగ్గురం వెళ్ళిపోవచ్చు, ఎవరు కళ్యాణ్, డెమాన్, తనూజ. సో వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఉంటారు. ఇంకా దీని తర్వాత గేమ్ స్టార్ట్ అయిద్దండి. బర్నీ గారు సంచాలక్ ఆ గేమ్ ప్రోమోలో చూసుంటారు, అదే ఈ బొమ్మలు జోకర్ బొమ్మల మీద సీసాతో బంతి వెళ్ళి ఆ పాయింట్స్ మీద పడాలి. సో తనుజ గారికి ఏం పడలేదు, సంజన గారికి ఒక బాల్ పడిద్ది. అక్కడ డెమాన్ కూడా అంటాడు, ఈవిడ బాగా వేస్తున్నారు, ఆవిడ నిజంగానే బాగా వేశారు, ఆవిడ టెక్నిక్ చూసే వేరే వాళ్ళందరూ ఆ టెక్నిక్ ఫాలో అయినట్టు అనిపించింది సంజన గారి టెక్నిక్. సో డెమాన్ ఫాలో అవ్వలేదులేండి, డెమాన్ అవ్వకే 0 వచ్చినాయి. సో సంజన గారు 4 ఒక బాల్ పడిద్దిలేండి అన్ని బాల్స్లో, అది 4 పాయింట్స్. ఇమాన్యువల్ కూడా ఒక బాల్ పడిద్ది అన్నిట్లో, అది 4 పాయింట్స్. నెక్స్ట్ ఇంకా డెమాన్ ఏమైందో ఏంటో లైట్గా ఆడినట్టు అనిపించింది, ఎందుకో నాకు అర్థం కాల. నిజంగానే కొంచెం కామెడీ కూడా ఉంటుంది, వెళ్ళేటప్పుడు బాహుబలి అనుకుంటే వెళ్తాడు, అవి చూస్తే ఎన్ని బాల్ వేసినా పడవు. నో బాహుబలి మళ్ళీ మొన్న కనుక నామినేషన్లో చెప్పినట్టు అయిద్దేమో అని, లేదు క్యాన్సిల్ అన్నట్టు చెప్తాడు. సో ఇంకా దాని తర్వాత అసలు ఎన్ని వేసినా పడకపోయేసరికి బిగ్ బాస్ అన్నట్టు బిగ్ బాస్ వైపు చూస్తాడు. ఇమాన్యువల్ ఏమో బిగ్ బాస్ వైపు చూస్తావేంద్రా, ఏంద్రా నీ బాధ, ఫోకస్ చేయరా, ఆడరా సరిగ్గా అన్నట్టు వాళ్ళందరూ అంటూ ఉంటారు. అది ఒక బాల్ అయితే అసలు జోకర్ సైడ్ వెళ్ళకుండా అటెటో వెళ్ళిద్ది, అటెటో ఏంది, ఈ డెమాన్ కూడా షాక్ అవుతాడు, అది ఏంటి అటెటో వెళ్ళింది అని. సో అక్కడ కొంచెం ఫన్నీగా అయిద్ది అనమాట డెమాన్ది. సో బాగా ఎంటర్టైన్ చేసావురా అని ఇమాన్యువల్ కూడా వచ్చి హక్ చేసుకుంటాడు. సో 0 పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ ఇమాన్యువల్, సంజన గారికి 100 పాయింట్స్ అనమాట. సో టోటల్గా సంజన గారికి 290, ఇమాన్యువల్కి 270, భరణి గారికి 230, తనూజ గారికి 220. ఇది పాయింట్స్ ఇప్పుడు మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే ఇమాన్యువల్కి, సంజన గారికి 100 పెరిగినాయి, తనూజాకి
డెమాన్కి ఏం పెరగవు, 0 అనమాట. ఇంకా బర్నీ గారు కూడా ఆడలేదు కాబట్టి ఆయనది సేమ్ అదే స్కోర్ ఉంటుంది. ఇంకా డెమాన్ లాస్ట్లో ఉన్నాడు కాబట్టి అన్న రేపు నన్ను గెంటేస్తారా అనుకుంటా ఉంటాడు. ఇక్కడ డెమాన్ పవన్ లాస్ట్లో ఉంటారు. అలా అన్నప్పుడే ఒక 2 సెకండ్స్కో ఏమో బిగ్ బాస్ మీరు లాస్ట్లో ఉన్నారు కాబట్టి అవుట్ అని చెప్పి డెమాన్కి చెప్తాడు బిగ్ బాస్. సో ఇక్కడ డెమాన్కి ఉన్న 1.5 lakhsలో హాఫ్, 150 pointsలో హాఫ్, అంటే 75,000 మనీ అండ్ 75 points ఒకరికి ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఇంక వీళ్ళు ప్లానింగ్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్లానింగ్లు ప్లాటింగ్లు ఏందో మొత్తం ఈ కళ్యాణేనండి. అదేంట స్ట్రాటజీలు అవన్నీ ఎక్కడ లేని స్ట్రాటజీలు అన్నీ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఏవో నాకు కొంత అర్థమైంది, కొంత అర్థం కాల. ఇది కట్ చేసి చూపించారు. ఇదేంటంటే ఇంకా ఇక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తే వాళ్ళు నెక్స్ట్ గేమ్లో వాళ్ళు టాప్ 2కి వెళ్తారు అంటున్నారు. ఇది ఎవరిని? సంజన గారిని అనుకుంటా. సంజన గారిని కానీ మేబీ భరణి గారిని కానీ వాళ్ళనే చూపించారు ఆ జూమ్ కూడా. సో ఇంకా ఇప్పుడు మనం ఇమాన్యువల్కి ఇచ్చామనుకో ఇంకా కూర్చోబెట్టేస్తారని ఇక్కడ డెమాన్ అంటాడు. అంటే మేబీ గేమ్లో నుంచి తీసేస్తారు టాప్లో ఉంటాడని. అది పక్కన పెట్టు. ఇక్కడ అప్పుడు తనూజ 4th ప్లేస్లో ఉంటుంది. ఇంకా సంజన గారు ఇమాన్యువల్ ఫస్ట్ సెకండ్ ఉంటారు. సంజన అదేంటి తనూజ గారు లాస్ట్ ప్లేస్లో ఉంటారు. సో ఇక్కడ అండ్ బై ఛాన్స్ ఒకవేళ భరణి గారు ముందుకు వెళ్ళినా అట్లా, భరణి గారు ఆల్రెడీ ముందే ఉన్నారులేండి, 230, ఇవిడికి 220 points. సో ఆవిడ అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయిద్ది తనూజాకి ఇవ్వకపోతే అని ఇదొకటి ఆలోచిస్తారు. ఇంకా దాని తర్వాత ఒకవేళ తనూజాకి ఇస్తే తనూజ అండ్ సంజన గారికి ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు వెళ్తారు నెక్స్ట్ గేమ్కి అన్నట్టు ఆలోచించుకుంటూ ఉంటారు. సో భరణి గారికి ఇవ్వద్దు, అదే భరణి గారు వెళ్ళరు నెక్స్ట్ గేమ్కి. ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి? హైలో ఉండేవి ఆల్రెడీ ఇప్పుడు టాప్లో ఉన్న సంజన గారు అండ్ మనం తనూజకి కూడా ఇస్తాం కాబట్టి ఆవిడ టాప్లోకి వెళ్తుంది. వీళ్ళిద్దరూ టాప్ 1 and 2లో ఉంటారు. థర్డ్ ఇమాన్యువల్ ఉంటాడు అనుకుంటా అప్పుడు, అంతేగా, థర్డ్ ఇమాన్యువల్ ఉంటాడు. అప్పుడు భరణి గారు లాస్ట్కి వస్తారు. వీళ్ళకి కావాల్సింది కూడా అదే, భరణి గారు లాస్ట్కి రావాలి 4th పొజిషన్కి. సో తనూజాకి ఇస్తే ఆయన 4th పొజిషన్కి పడిపోతాడు కాబట్టి ఈసారి కూడా ఆయన్నే మనం తీసేద్దాం గేమ్లో నుంచి. అండ్ వీళ్ళిద్దరూ 1 and 2లో ఉంటారు అన్నట్టు ఏవో ప్లాన్లు వేసుకున్నారండి. అది నాకు అర్థమైంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఇంకా దాని తర్వాత ఇక్కడ భరణి గారు అనుకుంటూ ఉంటాడు, మీరు పొద్దున ఇచ్చినవి ఇచ్చుండి ఈ బాల్స్ టాస్క్లో బాల్ కొట్టుంటే అసలు వీళ్ళు ఎవరికి నేను అందేవాడిని కాదు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ మనం అన్నట్టు అంటూ ఉంటే మీరు జెన్యున్ డెసిషన్ తీసుకున్నారన్న, జెన్యున్ కాదు మంచి డెసిషను, గ్రేట్ డెసిషను అనిపోయి ఇట్లా జెన్యున్ అన్నారు అనుకుంటున్నా సుమన్ అన్న. సో ఇట్లా తీసుకున్నారు, మంచి డెసిషన్ తీసుకున్నారు అన్నట్టు అంటారు. సో అది నిజమే. ఆయన మరి ఇదంతా అవుతుందని తెలిసి మరి ఆయన స్టెప్ తీసుకున్నారంటే కొంత గ్రేట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఫెయిర్గానే వెళ్దాం అని అలా అనుకోవడం కానివ్వండి, అదంతా థాట్. సో ఆయన తీసుకున్నా కానీ నేనేం తప్పు పట్టను, కానీ ఒకవేళ ఆయన తీసుకుని ఉన్నా తప్పు పట్టను, కానీ ఇలా ఆలోచించడం ఆయన మైండ్ సెట్ నాకు బాగా అనిపించింది అనమాట. ఇలా కూడా మంచిగా ఆలోచించచ్చా, ఓ పక్కన అవతల వాళ్ళు గేమ్ కోసం అంత ఆగమేఘాల మీద విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఈయన ఇలాగా దట్టు ఆయనకు అది అవసరం ఉన్న వాళ్ళల్లో టాప్ 5కి వెళ్ళాలన్నా ఆయనకు అవసరం. సో ఇక బాగా అనిపించారు. ఇంకా దాని తర్వాత డెమాన్ పవన్ తనుజాకి ఇస్తున్నాను బిగ్ బాస్ అని చెప్తారు. సో థ్యాంక్ యూ డెమాన్ అని చెప్పి ఇంకా అయిపోయింది. తనుజ గారికి 295 అవుతాయి, సంజన గారికి 290, సెకండ్కి పడిపోయారు. సెకండ్లో ఉన్న ఇమాన్యువల్ థర్డ్కి 270 points, భరణి గారికి 230, డెమాన్ పవన్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఇంకా ఇక్కడ చాలా కష్టపడాలి సుమనన్న అనుకుంటా ఉంటారు. అంటే ఆయన 4th ఉన్నాడు, 1st-కి 4th-కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇంకా ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ గేమ్కి ఒకళ్ళని తీసేయండి అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇదే లాస్ట్ డే ఓట్ అపీల్ కోసం అని చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ సుమన్ గారు అంటూ ఉంటారు, తనూజాని తీసేస్తే ఈవిడ ఫస్ట్లోకి వెళ్తారు, సంజన గారు ఫస్ట్లోకి వెళ్తారని అంటూ ఉంటారు. సో ఇక్కడ లేదు వాళ్ళందరూ కలిసి నన్ను టార్గెట్ చేస్తారు,
రేపు నాకు ఇప్పుడు నన్ను తీసేస్తే కనుక నాకు ఇంక ఇప్పుడు పాయింట్స్ పెరగవు, నేను లాస్ట్లోనే ఉంటాను కాబట్టి ఇంక నన్ను డైరెక్ట్గా బిగ్ బాస్ తీసేస్తారు, సో అందుకని ఇప్పుడు నాకే ఓటేస్తారు నేను ఆడకుండా ఉంటాను కానీ చెప్తాడు. అదే చేశారు వాళ్ళు కూడా. సో ఇక్కడ తనుజ గారిని సపోర్ట్ అడగడానికి వెళ్తారు భరణి గారు. సో నువ్వు చెప్పిన దాని ప్రకారమే అడుగుతున్నా ఇప్పుడు. అదేంటి ఇందాక టాప్లో ఉన్నాను అందుకని తీసేస్తున్నాను ఏం మాట్లాడలా, నిజంగానే ఆవిడ అన్నాక ఏం మాట్లాడరు అక్కడ. సో ఇప్పుడు మరి నాకు వెయ్యకు ఓటు అన్నట్టు అడుగుతూ ఉంటారు. సో మీరు కావాలంటే టాప్ ఉన్న వాళ్ళని తీసేయడానికి నన్ను తీసేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఆవిడకి తెలుసు వీళ్ళ ముగ్గురు ఓటేసినా ఆవిడకి ఏం పోదని తెలుసు, కావాలంటే తీసేయండి అని అంటమైంది. ఆయన వచ్చి అడుగుతున్నాడు నాకు వేయొద్దని అడుగుతుంటే నన్ను తీసేయండి అని చెప్పి ఆయన అంటాడు నన్ను తీయొద్దని నేను అడుగుతున్నానంటే. ఇక్కడ దాని తర్వాత వీళ్ళు సుమన్ గారు సంజన గారు అనమాట. ఈసారి ఓటింగు అటు సైడ్ నుంచి వేయమందాం మన సైడ్ నుంచి కాదు. ఇది నేను నిన్నే మొన్ననో అనుకున్నా. ఫస్ట్ టైం ఓకేనండి, సెకండ్ టైం కూడా పద్దాకి ఎందుకు ఇటు సైడ్ నుంచే అంటే వీళ్ళ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. వై నాట్ ఇందాక లాస్ట్ వేసిన వాళ్ళు ఫస్ట్ వేయాలి, అలా ఆర్డర్లో రివర్స్ ఆర్డర్లో వెళ్దామనే మాట ఎవరు అనరేంటి అనుకున్నా. సో ఇవాళ వీళ్ళు ఈ ప్లాన్ వేసుకుంటారు భరణి గారు సంజన గారు ఇమాన్యువల్ ఏంది సుమన్ గారు. సో ఈలో భరణి గారు వెళ్ళి అడుగుతారు వై ఇమాన్యువల్ అనే అడుగుతారు. సో నా లిస్ట్లో మీరు సంజన గారు ఉన్నారు, నాకు ఇమాన్యువల్ని తీసేయాలని లేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు తీసేయాలని లేదు అంటే బికాస్ తను ఫస్ట్ నుంచి ఫోర్త్కి వెళ్ళాడని, నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు లాస్ట్కి వెళ్ళా కదా అన్నట్టు చెప్తాడు భరణి గారు. ఇది ఓకే. ఇంకా ఎందుకు అంటే ఇంకా తను ఈ మధ్య కాలంలో నా కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు కూడా అంటే నేను నీకు ఇచ్చా కదా 2 lakhs ఆ బాల్ నేనే కదా నీకు ఇచ్చిందంటే నేను నీకు తీసుకోలేదా అంటే నేను మీకు తీసుకుంటున్నా కదా, నేను మీకు 50K దానికి సంజన గారికి అగెనెస్ట్గా నేనే కదా మీకు ఓటేసింది అని తనుజ గారు. ఈ పాయింట్ కరెక్టే, 2 lakhs ఆయన ఇచ్చాడు, ఈ 50K ఇచ్చింది. సో నేను ఎక్కడ నీకు తీసుకోలేదు తనుజ, ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకున్నా కదా, నేను మీకు తీసుకున్నా ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను నువ్వు తీసుకోలేదని అట్లా, బట్ దిస్ ఇస్ ద టైం కదా, ఇప్పుడే కదా నువ్వు తీసుకోవాల్సింది అన్నట్టు. ఇప్పుడు కానీ తేడా అయితే నేను అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతాను అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ భరణి గారు ఏంటంటే ఇమాన్యువల్ కోటేయమని అడుగుతూ ఉంటారు తనూజాని. ఇక్కడ ఇమాన్యువల్ కోటేసే బదులు సంజన గారిని అడగచ్చు కదా ఇమాన్యువల్ కోటేయమని. ఆయన సైడ్ 3 ఓట్లు పెట్టుకొని. సో ఈవిడ మేబీ అనుంటారండి నేను ఇమాన్యువల్ కోటేను మీకు కూడా ఓటేను ఇంకా సంజన గారికి ఓటేస్తా అని చెప్పుంటారు ఈవిడ తనూజ గారు. ఇక్కడ భరణి గారు వచ్చి ఏంటి ఇమాన్యువల్ నుంచున్నాడు అనిద్దేంటి, నేను నుంచోలేదా, హెల్ప్ చేస్తుందో లేదో పక్కన పెడితే ఇమాన్యువల్ నుంచున్నాడు అన్నది నాకు ఎక్కువ బాధ వేసింది అన్నట్టు అంటూ ఉంటారు. సో ఓకే ఆయన భరణి గారు నుంచోలేదని అనలా తనూజ గారు, కాకపోతే నేను ఇమాన్యువల్ని తీలేనన్నారు. అలా అని భరణి గారిని తీస్తా అని కానీ భరణి గారు మీరు నాకు నుంచోలేదని కానీ అనట్లా ఆవిడ. ఓకే ఇది కొంచెం ఆయన ఇమాన్యువల్ని కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈయనకన్నా అది మేబీ భరణి గారికి నచ్చకపోయి ఉండొచ్చు. సో బట్ తనూజ గారు లాజిక్ ప్రకారం ఎలా చూసుకున్నా కానీ ఆవిడ టాప్లో ఉన్న వాళ్ళని తీస్తా అంటున్నారు, అండ్ టాప్లో ఉన్న వాళ్ళని తీస్తా అంటున్నారు. అండ్ ఇప్పుడు పెట్టుకున్నది ఇమాన్యువల్ని తీయద్దులే, ఎందుకంటే నిన్న మొన్న అంతా ఇమాన్యువల్ వీళ్ళు టాప్లో ఉన్నారు, ఈవిడ వీళ్ళతో కలిసి ఆడింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా వీళ్ళతో కలిసిపోయారు అండ్ వీళ్ళు కూడా టాప్లో లేరు, ఇమాన్యువల్ వాళ్ళు టాప్లో లేరు. ఓకే టాప్లో లేరు అండ్ వీళ్ళతో స్ట్రాటజీలతో అదంతా కలిసిపోయారు కొంచెం, దానివల్ల ఆవిడ తీయలేకపోయి ఉండొచ్చు కూడా ఇమాన్యువల్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవిడే టాప్లో ఉన్నారు ఈసారి, ఈవిడ తర్వాత ఉన్న టాప్లో సంజన గారు, ఇమాన్యువల్ లేడు టాప్లో, సంజన గారు ఉన్నారు టాప్లో, ఇమాన్యువల్ 3rd పొజిషన్లో ఉన్నారు. ఆ లాజిక్ ప్రకారం కూడా సంజన గారు ఓకేలే అనిపించింది. సో ఇక్కడ భరణి గారు సంజన గారిని అడగాల్సింది ఇమాన్యువల్ని తీసేద్దామని ఇన్స్టెడ్ ఆఫ్ తనూజ గారు అనుకున్నా నేను. బట్ సంజన గారు ఏంటంటే ఆవిడ 2nd పొజిషన్లో ఉన్నారు, తనూజ గారిని దాటాలంటే తనూజ గారినే తీయాలనుకోవాలి. బట్ ఆవిడ ఇక్కడ సంజన గారు బ్రెయిన్ యూజ్ చేయాల్సింది ఏంటంటే
ఒక పాయింట్ భరణి గారి వల్లే ఆవిడకి ఇప్పుడు ఇన్ని పాయింట్లు వచ్చినాయి. ఆయన సుమన్ గారు ఇస్తా అన్నప్పుడు ఆయన తీసేసుకొని కామ్గా ఉండుంటే సంజన గారికి పాయింట్లు వచ్చేవి కాదు. సరే అది పక్కన పెట్టినా ఇప్పుడు ఈవిడ ఒక్కటి తనుజ గారికి ఓటేసినా కానీ అది వర్కౌట్ అవ్వదు. ఓకే, లాజిక్ ప్రకారం ఈవిడ తనుజ మీదకే వెళ్ళాలి, బట్ స్టిల్ ఫస్ట్లో ఉన్న తనుజ మీదకే వెళ్ళాలి, కానీ ఈవిడ ఒక్క ఓటు వల్ల అదేం అవ్వదు. ఓకే, సో ఇక్కడ భరణి గారు ఆవిడకి ఫేవర్ చేశారు కాబట్టి పే బ్యాక్ చేసుకొని, భరణి గారు సుమన్ గారు ఇద్దరు కలిసే చేశారు. సో దానికి పే బ్యాక్ కోసం ఇట్లా ఆయన కోసం ఇమాన్యువల్ కేసు ఉండాల్సిందేమో అనుకున్నా, బట్ ఇక్కడ మళ్ళీ అది అన్ఫెయిర్ చేసినట్టుగా పోర్ట్రే అయ్యిద్ది. ఆవిడ ఫస్ట్ నుంచి నేను టాప్లో ఉన్న వాళ్ళకి వెళ్తానని చెప్పి ఇప్పుడు ఇమాన్యువల్ మీదకి వెళ్ళారు, అన్ఫెయిర్గా అయ్యిద్ది అట్లా అనుకొని మేబీ ఇంకా తనూజకే ఓటేశారేమో సంజన గారు అనుకున్నా నేను. ఓకే, అర్థమైంది అయితే నేను చెప్పింది. ఏమైందంటే బేసికలీ వీళ్ళ ముగ్గురు ఎవరు, డెమాను, ఇమాన్యువల్, కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు భరణి గారికి ఓటేస్తారు. ఓకే, భరణి గారికి 3 ఓట్లు వచ్చినాయి. తనూజ గారు, సంజన గారు వీళ్ళిద్దరు ఒకరికొకరు ఓటేసుకున్నారు. సో వీళ్ళిద్దరికి ఒక్కొక్క ఓటు వచ్చింది. ఇక్కడ సుమన్ గారును భరణి గారు ఇమాన్యువల్కి ఓటేస్తారు. సో వీళ్ళ 2 ఓట్లే వచ్చినాయి. ఇక్కడ తనూజ గారు వేయలేరు ఇమాన్యువల్కి. సంజన గారు ఆల్రెడీ గొడవైంది. ఓకే, వీళ్ళకి ఇంకా బాండే ఉండుంటుందిలేండి, ఏదో గొడవైంది దానివల్ల విడిపోరు, కానీ భరణి గారికి పే బ్యాక్ ఇవ్వచ్చు. ఆయన టాప్ 2లోకి వెళ్ళింది ఆయన వల్ల, సగం ఆయన వల్ల. అండ్ తనూజకి వేసిన ఉపయోగం లేదు కాబట్టి మేబీ సంజన గారు వేస్తే పోయేదేమో. ఒకసారి భరణి గారు అడుగుండుంటే వేయచ్చు, ఆయన అడగకుండా వేయమని చెప్పను, కానీ భరణి గారు సంజన గారిని అడగాల్సింది వేయమని. ఇమాన్యువల్కి అడిగారో లేదో మనకు చూపిలా, తనూజ గారిని అయితే అడిగారు. అండ్ దట్టు ఆవిడంతా లైక్ నేను వేసాను ఇమాన్యువల్కి, అది అన్ఫెయిర్గా వెళ్తుందేమో అనుకోవడానికి కూడా అంత అవసరం లేదు. ఎందుకంటే ఇమాన్యువలే వేసాడు సంజన గారికి, వాళ్ళ ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సంజన గారికి వేయాల్సి వస్తే వాళ్ళ ముగ్గురు కలిసి వేసేవాళ్ళు కూడా మళ్ళీ. సో ఇమాన్యువల్ గేమ్ ఆడుతున్నప్పుడు సంజన గారు కూడా ఇక్కడ పే బ్యాక్ ఇచ్చినట్టు ఉండేది. అండ్ తనూజని తీసిన ఉపయోగం లేదు కాబట్టి, ఆవిడ ఒక్క ఓటే కాబట్టి అక్కడ అయిపోయేది. అండ్ ఆవిడ టాప్ 2లోనే ఉన్నారు కాబట్టి, కాకపోతే అదేలేండి ఇంకా అంతే ఇంకా ఆవిడ సిచ్యువేషన్కి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భరణి గారు సుమన్ గారు ఎనీవేస్ భరణి గారు ఎవరికి వేస్తే ఆయనకి వేస్తున్నారు. సుమన్ గారు పక్కన పెడితే భరణి గారు ఎందుకు టాప్లో ఉన్న తనూజ మీదకి వెళ్ళకుండా ఇమాన్యువల్ మీదకి ఎందుకు వెళ్ళారంటే, ఇప్పుడు ఆయన సేవ్ చేసుకోవాలి. సో ఆయన ముందు ఉన్నది ఎవరు, ఇమాన్యువల్. సో ఆయన కనుక గేమ్ ఆడకుండా భరణి గారు గేమ్ ఆడితే భరణి గారు ముందుకు వెళ్తారు, ఇమాన్యువల్ మళ్ళీ వెనక్కి వస్తాడు. ఓకే, అదొక స్ట్రాటజీ. అండ్ తనూజ గారి మీదకి ఎందుకులే వెళ్ళటం, ఒకటి ఇమాన్యువల్ వల్ల మనకి, ఇమాన్యువల్ మీదకి వెళ్తే మనకు బెనిఫిట్ ఉంది, మనం అతని గేమ్ ఆపేసి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈ 2 స్ట్రాటజీలతో భరణి గారు ఇమాన్యువల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మెజారిటీ లేదు, సో ఆయనకి యూజ్ లేదు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా యూజ్ లేదు. కాకపోతే ఇంకా ఆయన స్ట్రాటజీ ప్రకారమే ఓటు వేసుకోవాలి, ఓటు వేయక తప్పదు కాబట్టి ఎవరో ఒకరికి వేయాలి. బట్ ఇది స్ట్రాటజీ అయింది, ఇమాన్యువల్కి ఓటు వేయడం వెనకాల ఉన్న స్ట్రాటజీ. ఇంకా ఇక్కడ తనూజ గారు భరణి గారిని మీరు నాకు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదంటే తప్పు పట్టేదాన్ని, కానీ ఇమాన్యువల్ నాకు స్టాండ్ తీసుకున్నాడు, నేను తనకి ఇవ్వలేనంటే అదే వేయలేనంటే తప్పు అనిపించలా. కాకపోతే భరణి గారు కొంచెం అదేంటి నాకన్నా ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కొంచెం అది బాధ అనిపించి ఉంటుంది ఆయనకి. అది ఒకవేళ ఖచ్చితంగా భరణి గారి కన్నా నాకు ఇమాన్యువల్ ఎక్కువ స్టాండ్ తీసుకున్నాడు, ఇట్లా ఇద్దరిని కంపేర్ చేసి భరణి గారిని తక్కువ చేసి ఉంటే ఖచ్చితంగా తప్పు పట్టేదాన్ని తనుజ గారిని. సో ఇక్కడ ఓటింగ్ స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ ఏంటంటే ఓటింగ్ ఈసారి అటు సైడ్ నుంచి స్టార్ట్ చేయండి అంటారు భరణి గారు, వీళ్ళు అనుకున్నట్టే, వీళ్ళు ముందు ప్లాన్ చేసుకుంటారు ఈసారి అటు నుంచి స్టార్ట్ చేయమన్నామని. ఇక్కడ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారండి, డెమాను, తనుజ గారు, సుమన్ గారు వెనక్కి వెళ్ళిపోతారు. సుమన్ గారు అవసరం లేదులేండి ఎందుకు వెళ్ళారో, ఆయన ఎనీవే ఇటు లాస్ట్కే ఉన్నారు కదా. సో అది పక్కన పెడితే వీళ్ళు వెనక్కి ఎందుకు వెళ్తున్నారు, ఓటింగ్ అటు సైడ్ నుంచి వేపిస్తే ఏమైద్ది వాళ్ళకి, ఈ ఓటింగ్ దానిలో కూడా ఫెయిర్గా ఉండాలని లేదా అనిపించింది. ఒకసారి ఏముంది, లాస్ట్ 3-4 సార్ల నుంచి అటు సైడ్ నుంచే ఓటింగ్ పెడుతున్నప్పుడు ఒక్కసారి ఇటు సైడ్ రివర్స్ ఆర్డర్లో పెడితే ఏమైద్ది, దానికి కూడా అవతల లేదు అన్నీ మాకే బెనిఫిట్ కావాలి, ఇది కూడా ఒక రకమైన బెనిఫిటే నన్ను అడిగితే.
సో ఇది కూడా నాకు నచ్చలా. ఇక్కడైతే నాకు నచ్చలేదండి తనుజ గారు, ఇక్కడ డెమాన్ కానీ తనుజ గారు కానీ ఇలా వెనక్కి వెళ్ళిపోవడం నాకు నచ్చలా. అది సీట్లో నుంచి లేచి వెనక్కి వెళ్ళిపోవడం, ఫస్ట్ మీ 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 లైన్ కంప్లీట్ చేయండి తర్వాత మేము చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ అటు నుంచి స్టార్ట్ చేయండి అంటే ఇక్కడ కళ్యాణ్ ఇది మరీ బాగుందని పేరు చెప్తాడు, భరణి గారే అని చెప్పి చెప్తాడు. సో ఇక్కడ డెమాను తనుజ చెప్పకుండా వెనక్కి వెళ్తారు. సో మేము ఇన్నిసార్లు నుంచి ఇది చేసాం కదా, మీరు అటు నుంచి అంటే అన్నిసార్లు చేశారు కదా ఇప్పుడు కూడా అటు నుంచే చేయండి అంటారండి. అదే మా అడ్డదిడ్డమైన వాదన అనిపించింది. సో దాని తర్వాత ఇమాన్యువల్ కూడా చెప్తారు భరణి గారని. ఇంకా దాని తర్వాత సంజన గారు చెప్తారు తనుజ అని. ఎందుకు, ఆవిడ ఫస్ట్లో ఉన్నారు కాబట్టి. ఇంకా అదే తనకి ఆల్రెడీ ఓట్ అప్పీల్ కూడా వచ్చింది, అందరికీ ఫేర్ ఛాన్స్ రావాలి కాబట్టి తనుజ అని చెప్తారు. భరణి గారేమో యాక్చువల్లీ తనుజ ప్రకారం చూసుకుంటే టాప్లో ఉన్న తనుజ పేరే చెప్పాలి, నాకు అది చెప్పడం ఇష్టం లేదు, అండ్ నా గేమ్ వైజ్ చూసుకున్నా నేను ఇమాన్యువల్తో వెళ్తా. 2 రీజన్స్, ఒకటి తనుజ గారిని తీయడం ఇష్టం లేదు, 2 గేమ్ ప్రకారం చూసుకుంటే ఇమాన్యువల్కి ఆగిపోతే గేము ఆయన సేఫ్లో ఉంటాడు. అది ఇమాన్యువల్ గేమ్ ఆగిపోతే కొంత ఆయన గేమ్ పెరిగి ఇమాన్యువల్ది ఆగిపోతే ఆయన సేఫ్, అందుకని గేమ్ వైజ్ చూసుకునే ఇమాన్యువల్ అని చెప్తాడు. తనుజ గారేమో సంజన గారి పేరు చెప్తారు. ఇది మేబీ ఒక రీజన్, ఆవిడ కూడా ఈవిడ పేరు చెప్పింది, సంజన గారు ఈవిడ పేరు చెప్పింది. అండ్ ఇంకో రీజన్, ఈవిడ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో సెకండ్ హైయెస్ట్లో ఉంది సంజన గారే. ఈవిడ డేంజర్ ఉంటే నెక్స్ట్ వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి సంజన గారు. డెమాన్ పవన్ ఇక్కడ భరణి గారి పేరు చెప్తారు. సో ఇమాన్యువల్కి 2 ఓట్లు, భరణి గారికి 3 ఓట్లు వస్తాయి. సో ఆబ్వియస్లీ భరణి గారు అవుట్ ఆఫ్ ది గేమ్ అవుతారు. సంజన గారికి తనుజ గారికి ఒక్కొక్క ఓటు, అది పెద్ద లెక్కలో కాదు. సుమన్ గారు కూడా ఇక్కడ ఇమాన్యువల్ చెప్తారు. టోటల్ ఇమాన్యువల్ 2 ఓట్స్, భరణి గారికి 3. సో ఇక్కడ రీజన్ అడుగుతాడు ఇమాన్యువల్, రీజన్ ఏంటన్నా అని అడుగుతాడు. ఆ రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, అడిగితే అడిగాడులేండి. ఇక్కడ సుమన్ గారు చెప్పడం బాగా అనిపించింది. నీకు ఓటేస్తేనే కదా నీ పొజిషన్ చేంజ్ అయిద్ది, నువ్వు అవుట్ ఆఫ్ ది గేమ్ అవ్వాలంటే, అంటే భరణి గారికి ఛాన్స్ రావాలంటే, పొజిషన్ చేంజ్ అవ్వాలంటే నీకే ఓటేయాలి కదా అని ఇక్కడికి ఆయన క్లారిటీ ఆయనకు ఉంది. ఇప్పుడు నీ గేమ్ ఆగితేనే ఆయన గేమ్ ముందుకు వెళ్తుంది, ఆయన డేంజర్ నుంచి ఆయన బయటకు వస్తాడని క్లియర్గా చెప్తాడు. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ భరణి గారు బాధపడుతూ ఉంటాడు, కళ్యాణ్ ఒక్కసారన్నా నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది, మీరెప్పుడు రాంగ్ ప్లేస్లో ఉంటున్నారండి. రాంగ్ ప్లేస్ అంటే వీళ్ళకి టఫ్ ఏం లేదండి, వీళ్ళు సపోర్ట్ ఎవరికి, ఇమాన్యువల్ తనుజ, డెమాన్ ఎలాగో అవుట్ ఆఫ్ ది గేము. ఇక్కడ సంజన గారు అవుట్ చేయాలా ఆర్ భరణి గారిని అవుట్ చేయాలంటే వాళ్ళకి టఫ్ ఆబ్వియస్లీ భరణి గారితోనే కాబట్టి. అండ్ ఇమాన్యువల్ సేఫ్గా ఉండాలన్నా ఒకళ్ళు లాస్ట్లో ఉండాలి, ఇద్దరు సంజన గారు లాస్ట్లో ఉండాలి ఆర్ భరణి గారు లాస్ట్లో ఉండాలి. సో దాని ప్రకారం చూసుకున్నా మీ పొజిషన్ అలా ఉంది కాబట్టే మిమ్మల్ని చేస్తున్నా, ఆ పొజిషన్కి తీసుకొచ్చిందే వాళ్ళండి, అది వేరే విషయం. సో ఇంకా అంతకుముందు గేమ్లో కూడా అంత ఆయన హైయెస్ట్ ఉన్నాడు, హైయెస్ట్ వాళ్ళ మీదకి వెళ్ళాలి కదా అంటారు. ఇప్పుడేమో లాస్ట్ ఉన్నారు, ఇమాన్యువల్ కాపాడుకోవాలంటే మిమ్మల్నే తీసేయాలి కదా అని అతని లాజిక్, కళ్యాణ్ లాజిక్. సో మీ ప్లేస్మెంట్ అలా ఉంటుంది, ప్రతిసారి మిమ్మల్ని తీయాల్సి వస్తుంది అన్నట్టు అంటాడు. సో అలా కాదు, ఒక్కసారన్నా చెయ్యాలి కదా, నేను నీకు అన్నిసార్లు నుంచున్నప్పుడు అంటారు. ఇక్కడ ఏమన్నా నుంచున్నారా నాకు అర్థం కాల, మేబీ ఏమో ఎప్పుడు నుంచున్నారు, నాకు కళ్యాణ్ అండ్ భరణి గారు అంత గుర్తు రావట్లా, మీరు కమెంట్ చేయండి ఏమన్నా గుర్తుంటే. కొన్ని విషయాల్లో నేను నీ గురించి నిలబడినందుకైనా ఒక్కసారి నన్ను ఉంచోవాలి కదా అన్నట్టు భరణి గారు అంటూ ఉంటారు. సో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరున్న పొజిషన్కి మిమ్మల్ని తీయాల్సి వస్తుంది, మీరున్న ప్లేస్మెంట్ ఆర్డర్లో అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో నేను నీ కోసం నుంచున్నా కదా అన్నట్టు ఇట్లా. ఇంకా ఇక్కడ సంజన గారు కూడా నా కోసం కూడా తను నిలబడలా సీజన్లో ఒకసారి కూడా అన్నట్టు, అందరి కోసం ఒక మనిషి యాడ్ నిలబడతాడు, అది ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇమాన్యువల్ ఉన్నప్పుడు ఇదివరకు, ఇప్పుడంటే గొడవలేని కాబట్టి, ఇదివరకు ఇమాన్యువల్ ఉంటే ఎవరున్నా నేను ఇమాన్యువల్కే చేస్తాను, వేరే అందరికి నుంచునే వాళ్ళ, మీరు ఇమాన్యువల్ లేకపోతే నుంచునే వాళ్ళు సంజన గారు. సో అతని పరిస్థితి కూడా అంతే బేసికలీ. ఇంకా దాని తర్వాత ఆ టాస్క్ పెడతారండి, ఆ పజిల్ అదేంటి, వెనక్కి తిప్పినా ముందు ఓటు రావాలి, బ్యాక్ సైడ్ ఓటు రావాలి. ఫస్ట్ రోలో ఓటు ఉంటుంది, సెకండ్ రోలో అప్పీల్ ఉంటుంది, ఓట్ అప్పీలు. ఫస్ట్ రోలో వెనక నుంచి చూసిన ఓటు రావాలి ఆర్డర్లో ఓట్ అని, ముందు నుంచి చూసిన ఆర్డర్లో ఓట్ అని రావాలి. సెకండ్ రోలో కూడా ఫస్ట్ నుంచి చూసిన అప్పీల్ అని రావాలి, వెనక నుంచి చూసినా కానీ అప్పీల్ అని రావాలి. సో అదే బేసికలీ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్ల నుంచి ఓట్ అప్పీల్ అనేది రావాలి వర్డ్.
అది ఈజీనేనండి. వాళ్ళు ఎందుకో దానికి కన్‌ఫ్యూజ్ అయిపోయారు. నాకు అర్థం కాలేదు. నాకంటే ఈజీ అనిపించింది. అది అది ఆ మెషిన్ అది ఓకే. అది పెట్టడం ఈజీయే గానీ ఓటపీలు ఆ మెషిను బ్యాలెన్సింగ్ కష్టంగా ఉన్నట్టుంది. అది బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళకి టైం పట్టినట్టుంది మేబీ. ఇంక దాని తర్వాత ఇక్కడ సంజన గారి ఏదో అయినట్టుందండి. నాకు ఆ గొడవ అర్థం కాల. ఈక్వల్ ఆపర్చునిటీ కోసం 3 తీస్తున్నా అంటే ఇక్కడ తనూజ గారు 3 ఎట్లాగా అన్నీ తీయాలి కదా అన్నట్టు ఏదో అంటూ ఉంటారు. అది అసలు దేనికి అయిందో నాకు అర్థం కాలేదు. సో అది కట్ కట్ చేసి చూపించారు. మీకు అర్థమైతే కమెంట్ చేయండి. సారీ ఇదొక్కటి నాకు అర్థం కాల. ఇంకా అక్కడ సంజన గారు కూడా అంటారు, లేదు నాకు కాంట్రవర్సీ ఏమొద్దు, నేను మాటలు పడడానికి రెడీగా లేను, నేను సిన్సియర్గా ఆడతానని చెప్పి అవి తీపిస్తారు. తీపిచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతారు. సో ఇక్కడ ఇమాన్యువల్ది ఫస్ట్ అయిపోయిద్ది, సెకండ్ తనుజ గారిది అయిపోయిద్ది, థర్డ్ సంజన గారిది అయిపోయిద్ది. ఆవిడది మధ్యలో చాలా ప్రాబ్లం వస్తుంది, కింద పడిపోతాయి అది ఇది అయిద్ది. సో ఆవిడది కొంచెం లేట్ అయిద్ది అనమాట. ఇంకా పాయింట్స్ తనూజ గారికి 335 అవుతాయి. సెకండ్ ఇమాన్యువల్ ఉంటాడు 320తో, థర్డ్ సంజన గారు 320, థర్డ్ కాదు ఇద్దరు సెకండే 320 320. కాకపోతే ఇమాన్యువల్కి 2.5 lakhs, సంజన గారికి ఏమో 50,000 అమౌంట్ తక్కువ ఉంది. కాకపోతే ఇదేంటి పాయింట్స్ ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ భరణి గారు లాస్ట్ 230 అనమాట. ఇంకా ఇక్కడ ఇద్దరు ఈక్వల్ కదా, ఆవిడని వెళ్ళమని అన్నట్టు ఇమాన్యువల్కి చెప్తా ఉంటే చూద్దాం బిగ్ బాస్ ఏమంటాడో అన్నట్టు ఇమాన్యువల్ అంటూ ఉంటాడు. సో ఇంకా తనూజకి చెప్తారు బిగ్ బాస్, నువ్వు నీతో పాటు ఎవరు వెళ్ళాలో నువ్వే డిసైడ్ చెయ్యి, ఇమాన్యువల్ ఆర్ సంజన గారిలో అంటే సంజన గారి పేరు చెప్తారు. ఇక్కడ బాగానే అనిపించారు. ఇంకా దాని తర్వాత ఇద్దరు వెళ్తారు బయటకి ఓటపీల్ కోసం. వెళ్ళాక ఇంకా ఇద్దరు థ్యాంక్స్ చెప్తారులేండి. ఈవిడేమో అదేంటి థ్యాంక్ యూ సీజన్ హిట్ చేసినందుకు, మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఆవిడేమో మీరు లేకపోతే అసలు సీజనే లేదు, మేము అందరం లేవన్నట్టు ఆవిడ చెప్తారు సంజన గారు. సో దీని తర్వాత ఇంకా ఈ బిగ్ బాస్ క్వశ్చన్లు అడుగుతా అని చెప్పి కైండ్నెస్, ఇంటెలిజెంట్, కరేజ్ వీటిల్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటారు. వాళ్ళేమో ఆడియన్స్లో ఒక ఆవిడ లేసి కరేజ్ ఫస్ట్, సెకండ్ కైండ్నెస్, థర్డ్ ఇంటెలిజెంట్. ఎందుకంటే మనం కైండ్నెస్ చూపించాలంటే ఇంటెలిజెంట్ ఉండాలి, అలానే ఇంటెలిజెంట్గా కైండ్గా ఏదైనా చేయాలంటే దానికి ఫస్ట్ కరేజ్ ఉండాలి. సో ఫస్ట్ కరేజ్, సెకండ్ కైండ్నెస్, థర్డ్ ఇంటెలిజెంట్ అని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ వీళ్ళని అడుగుతారు సంజన గారు అండ్ తనుజాని, మీరు బిగ్ బాస్కి వచ్చాక మీలో ఏం మార్పులు వచ్చినాయంటే ఇక్కడ తనుజ గారు ఏమో ఎక్కువ ఇక్కడ నేను స్ట్రాంగ్ అయ్యాను, ఎక్కువ ఇక్కడ ఇదివరకు 5-6 ఎవరన్నా నా చుట్టూ ఉంటే యాంగ్జైటీ ఫీల్ అయ్యేదాన్ని, ఇక స్ట్రాంగ్ అయ్యాను అండ్ ఇండిపెండెంట్గా ఉండగలను. ఇప్పుడు మా పేరెంట్స్ ఆర్ ఎవరు ఇదివరకు అందరితో ఎవరో ఒకళ్ళు ఎప్పుడు నాతో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేకుండా అయినా ఉండగలను అన్నట్టు ఏదో చెప్పారు. దాని తర్వాత ఇక్కడ సంజన గారేమో ఇదివరకు బయట ఉన్న పేషెంట్స్ కన్నా నాకు ఇక్కడికి వచ్చాక 300 రెట్లు ఎక్కువ పెరిగిందని ఆవిడ చెప్తారు. సో ఓట్ అప్పీల్ తనుజ గారికి వచ్చింది. ఇక్కడ సంజన గారికి వచ్చి ఉంటే బాగుండేదేమో. వాళ్ళు ఓట్ చేయకముందే తనుజ గారు చెప్పాల్సింది, సంజన గారికి ఓట్ వేయండి, మీ మీ ఫేవరెట్స్ మీకు ఉండుండొచ్చు, బట్ ఎవరైనా హర్ట్ చేస్తుంటే సారీ, నాకు అప్పీల్ వచ్చింది, సంజన గారికి వేయండి అన్నట్టు ఏమన్నా బాగోదేమో. ఎందుకంటే తనుజ గారిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం మేబీ యాక్సెప్ట్ చేయగలరో లేదో ఇలా అంటే, అదొకటి ఉంటుందిలేండి. బట్ యా అనిపించింది కొంచెం అలాగా. ఇంకా దాని తర్వాత క్వశ్చన్స్ ఏమన్నా అడగండి అన్నట్టు ఇట్లా ఫస్ట్ ఆవిడ ఓట్ అప్పీల్ చేసుకుంటారు తనుజ గారు, థ్యాంక్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. అదే అవే ఉంటాయిలేండి, ఇంకేం చెప్తారు. సో ఇదివరకు ఎక్కువగా ఏడ్చేవాళ్ళు, అది కొంచెం అటెన్షన్ కోసమా అన్నట్టు, అంటే ఎవరన్నా మీకు వచ్చి కన్సర్న్ చూపించాలి ఆర్ ప్రేమ చూపించాలన్నా అంటే లేదు, ఇదివరకు నాకు ఎవరొకళ్ళు ఉండేవాళ్ళు, అదే సేమ్ ఫ్యామిలీలో ఎవరొకళ్ళు నాతో పాటు ఉండేవాళ్ళు, ఇక్కడ అందరు కొత్త వాళ్ళు, ఎవరితో ఏమైనా షేర్ చేసుకోవాలన్నా ఉంటుంది కదా షేర్ చేసుకోవడానికి, బట్ అందరూ కొత్త వాళ్ళు, ఎమోషనల్ వచ్చేసేది, ఇంకా నేను వాంటెడ్గా ఏం చేయలేదు, బట్ ఇప్పుడు నేను డే బై డే స్ట్రాంగ్ అయ్యాను, ఏడుపు తగ్గించాను, అది ఫేక్ కాదన్నట్టు చెప్తారు. సో ఇంకా దాని తర్వాత మీది భరణి గారిది బాండింగ్ బాగుంది, ఫైర్ స్టామ్ వచ్చాక మీరు ఎందుకు మారిపోయారు అన్నట్టు, సార్ భరణి నాన్న నుంచి సార్ ఎందుకు వెళ్ళారంటే భయపడ్డారా వాళ్ళకి అన్నట్టు, అంటే నేనేం భయపడలేదు, మా బాండ్ కూడా ఏం మారలేదు, మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుని ఉంటే అది సింపతి లాగా వెళ్ళిపోతుంది, మా బాండ్ అప్పటి నుంచి ఇప్పటికి అట్లానే ఉంది, లేదండి కొంచెం మారింది ఇదైతే.
సో మా బాండ్ వల్ల ఆయన గేమ్కి ఎఫెక్ట్ కాకూడదంట, ఈవిడ గేమ్ గురించి కాదు. మోస్ట్లీ అది ఇద్దరు గేమ్ గురించి ఉండొచ్చు, ఆర్ మోస్ట్లీ ఎవరి గేమ్ గురించి వాళ్ళకి ఫస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆయన గేమ్ గురించి అన్నారు, డైరెక్ట్గా చెప్పచ్చు కదా ఇద్దరు గేమ్కి ఎఫెక్ట్ అవుతుందని. సో అందుకని ఇంకా అలాగా చేంజ్ అయ్యామన్నట్టు చెప్తారు. దానికి ఆవిడ కూడా అంటారు, ఆడియన్స్లో ఆవిడ, మీ ఇద్దరు మీ గేమ్ మీరు ఆడుతున్నారు, బట్ మధ్యలో ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారన్నట్టు చెప్తారు ఆవిడేమో. సో ఇక్కడ నెక్స్ట్ ఈయన మెయిన్ అండి, ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ కాదన్నారు కదా, మళ్ళీ తర్వాత మొహం మీదే కాదు నువ్వు నా ఫ్రెండ్ కాదని, మళ్ళీ తర్వాత నువ్వు నా ఫ్రెండ్వే అన్నారేంటి అన్నట్టు అంటారు. సో దానికి ఈవిడ తనుజ గారు, మీకు ఫ్రెండ్ ఉంటారు కదా, బయట మీ ఇద్దరికి ఏమన్నా ఒకరి మీద ఒకరు కోపం వస్తే మీరు కోపంలో అనుకోరా అట్లా అన్నట్టు అంటారు. లేదు మొహం మీద అనం కదా అన్నట్టు అంటారు. మొహం మీద అనం కదా, ఏదన్నా సిచ్యువేషన్ వస్తే వెళ్ళిపోతాం కానీ అట్లాంటిది వస్తే అన్నట్టు. అంటే నేను కోపం చూపించాలనిపించింది, అప్పుడు నేను అట్లా వెళ్ళిపోవడం కాకుండా అలా చూపించాలనిపించింది, చూపించాక మళ్ళీ నార్మల్ అయిపోయానంటే 2 వీక్స్ తర్వాత నార్మల్ అయ్యారా అన్నట్టు అంటారు ఆయన ఆడియన్. ఈవిడేమంటారు, వాడు కూడా రావచ్చు కదా అన్నట్టు. అంటే ఆయనే కదా పడిందంటే, అంటే నేను పడలేదా అన్నట్టు అంటారు తనుజ గారు. మీ అదే మీ ఒక్కరికి అలా అనిపిస్తుంది, అందరికీ మీ ఒక్కరికి అలా అనిపిస్తుంది కొంచెం, అది ఆయన్ని కొంచెం అది ఆయన అన్నాడులేండి, ఆయనే స్టార్ట్ చేశాడు కాకపోతే ఇది కొంచెం ఏంటోలా అనిపించింది. సో ఏంటి సార్ మీరు అన్నట్టు అంటూ ఉంటారు ఇక్కడ తనుజ గారు. సో అదేంటి, ఆయన అంత ఫీల్ అవుతా చెప్తే నువ్వు ఫ్రెండ్ అని ఎప్పుడు ఫస్ట్ నీకే సపోర్ట్ చేశా అని చెప్తా ఉంటే, అంటే నేను చేయలేదా అంటే, మీరు చేయలేదు, మీరు సపోర్ట్ తీసుకున్నారు తప్ప చేయలేదు అన్నట్టు అంటాడు ఆయన ఆడియన్స్. ఆవిడని డౌన్ చేయడానికి తీసుకొచ్చారా ఈయన అనుకున్నా. ఓకేలేండి, కొంచెం అందరం అనుకున్నాం ఆడియన్స్ ఏముంది అదేం లేదు, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు అనుకున్నాం, బట్ ఈయన అసలు ఒక లెవెల్ ఎక్స్ట్రా వెళ్ళిపోయామని మాట్లాడాడు అనిపించింది. ఓకే సార్, ఇంకా ఆవిడేం అనలేదు ఇక్కడ, ఓకే సార్ అనుకుంటా, ఓకే సార్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అదే థ్యాంక్స్ అందరికీ ఓటేసినందుకు, ఓటేయండి అని చెప్పి వెళ్తారు. ఇక్కడ ఏమైంది, నాకేమనిపించిందంటే, ఎక్కువ చూసుకుంటే హౌస్ మొత్తంలో తనుజ గారికి సపోర్ట్ ఎక్కువ వచ్చింది. ఓకే, సపోర్ట్ తీసుకోవడం తప్పు కాదు, అవి సపోర్ట్ తీసుకోవడం తప్పు కాదు. ఈవిడ తిరిగి చేయలేదా అంటే అప్పుడు చేశారు, ఎప్పుడు ఆ బాల్స్ టాస్క్లోనో, ఫస్ట్ స్టార్టింగ్ ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యే బాల్స్ టాస్క్లో అట్లా కొన్నిసార్లు చేశారు. ఈవిడకి అవకాశం రాలా, బిగ్ బాస్ ఈవిడకి ఎప్పుడు అవకాశం ఇవ్వాల, వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఈవిడకి అంత ఇవ్వాల. కొన్ని ఉన్నాయి కానీ అంత గుర్తుపెట్టుకునేవి, అంత స్ట్రాంగ్ జనాలకు గుర్తుండిపోయే అలాంటివి ఇవ్వాల. ఇవి స్ట్రాంగ్గా నిలబడేవి, అవతల వాళ్ళకి అడ్డంగా నిలబడిపోయేవి ఇలాంటివి ఇవ్వాల. ఆర్ వచ్చినా అవి హైలైట్ అవ్వాల ఆవిడకి, అది ప్రాబ్లం అయిపోయింది ఆవిడకి. సో దానివల్ల ఏమైపోతుంది, ఈవిడే అందరి దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు తీసుకున్నారు అదే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆవిడకి స్కోప్ రాలేదని కానీ, ఆవిడ అదేంటి చేసిన హైలైట్ అవ్వలేదని కానీ ఇది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. చేయలేదు అంటున్నారంటే అవకాశం వస్తే చేస్తారు, వారు వచ్చిన దాన్ని హైలైట్ అయితే ఆవిడ కనిపిస్తుంది. సో అది పాయింట్ ఇక్కడ. ఈవిడ తీసుకోవడం తప్పు కాదు, మిస్టేక్ ఈస్ చేయలేదనడం తప్పు. నాకు నువ్వే సపోర్ట్ చేయలేదనడం తప్పు. సపోర్ట్ ఈవిడ తీసుకుని ఉంటారు, ఈవిడ కొన్ని చేసి ఉంటారు, అది పక్కన పెడితే ఈవిడ చేయకపోయినా అది ఈవిడకి అవకాశం రానట్టు. ఈవిడ ఎప్పుడన్నా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసే అవకాశం వచ్చి కూడా నిలబడకపోతే అప్పుడు ఈవిడ మిస్టేక్. సో ఆ క్వశ్చనే రాంగ్ అనిపించింది. ఆయన అడగాల్సింది ఏంటి, మీకు అందరు సపోర్ట్ వచ్చింది కదా, మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదని అన్నారు, అలాంటిది అడిగితే బాగుండేది. అలా కాకుండా మీరు చేయలేదంటే ఆవిడకి సపోర్ట్ చేసే అవకాశం వస్తే చేస్తారు అంతే, చేసే అవకాశం వచ్చినా చేయలేదు అంటే అప్పుడు తనుజ గారి మిస్టేక్ అంతే. సో ఆయన క్వశ్చన్ అడగడం రాంగ్, ఆర్ తనుజ గారు డిఫెండ్ చేసుకోవడం రాంగ్ అనిపించింది. ఆయన క్వశ్చనే రాంగ్, మీరు చేయలేదంటే చేసే అవకాశం రాలా, ఈవిడ కూడా డిఫెండ్ చేసుకోవాల్సింది. ఓకే సార్ అని అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఆడియన్తో ఏమో ఆర్గ్యూ చేస్తారులేండి, అక్కడే కొంచెం డిసప్పాయింట్ అయిపోయి ఉండుంటారు. ఆవిడ వాయిసే కొంచెం డల్ అయిపోయింది, ఇంక అక్కడ అనవసరంగా వచ్చాను రా బాబు ఓట్ అప్పీల్కి అనుకుని ఉంటారా తనుజ గారు. సో ఆవిడ చెప్పాల్సింది ఏంటి, మీరు చేయలే అన్నప్పుడు
నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చేశానండి. ఇప్పుడు మనకు సపోర్ట్ చేసే ఛాన్స్ వస్తేనే కదా మనం చేసేది. నాకు ఇమాన్యువల్‌కి సపోర్ట్ చేసే సిట్యుయేషన్ వచ్చి నేను చేయకుండా ఉన్న సిట్యుయేషన్ ఎప్పుడన్నా ఉందా అని క్వెషన్ చేయాల్సింది ఆవిడ. అది పాయింట్ అక్కడ. సో ఆయన క్వెషన్ రాంగు ఈవిడ డిఫెండ్ చేసి ఆ సిట్యుయేషన్‌కి ఇంకా అంతేలేండి. ఇంక దాని తర్వాత ఇక్కడ కళ్యాణను తనుజ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు గేమ్‌లో ఇంక అటెంటివ్‌గా ఉండు. ఆవిడ ఇంక అందరికీ థ్యాంక్స్ అని చెప్పేసి ఓటేయండి అని చెప్పేసి వెళ్తారు. సో గేమ్లో అటెంటివ్గా ఉండు. ఎవరెవరు ఉన్నారంటే నేను, ఇమ్ము, సంజన గారు, భరణి గారు అంటే భరణి గారు అవుట్. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏమో బిగ్ బాస్ నలుగురిని ఉంచుతారేమో. ఎందుకంటే ఇప్పుడు టాప్ 5 వాళ్ళకి కావాల్సింది. టాప్ 5లో కళ్యాణ్ ఫిక్స్, మిగిలిన 4 వీళ్ళు టాప్ 5. సో అట్లయినా పెట్టుకోవచ్చు కదా. ఏమోలేండి ఇది ఫినాలే, ఇమ్యూనిటీ కంటే ఒకళ్ళేలేండి మిగలాల్సింది. సో ఒకళ్ళు మిగలాలనుకుంటే కనుక భరణి గారు అవుటే అప్పుడు ఇంకా. సో నాకు ఇవ్వరు భరణి గారు అన్నట్టు చెప్తూ ఉంటారు. నీకు ఇవ్వకపోతే బాటంలో ఉండేది ఎవరు అన్నట్టు అనుకుంటుంటారు. బాటంలో ఎవరున్నారు ఇప్పుడు? బాటమ్ ఇన్ ద సెన్స్ ఇంక అప్పుడు తనూజ గారికి ఓటేయకపోతే ఇమాన్యువల్, సంజన గారు నెక్స్ట్ గేమ్ ఆడతారు. తనూజ గారి పాయింట్స్ తగ్గిపోతాయి. ఈవిడే బాటంకి వస్తారని ఆయన ఉద్దేశం, కళ్యాణ్ ఉద్దేశం. బట్ ఆయన నాకు ఎయిరు ఆయన అదేంటి ఇమ్ముకి ఓటేయమన్నారు ఇవాళ. నేనేమో సంజన గారికి ఓటేసా. అది ఆయనకు ఉంటుంది కదా. సో ఆయన నాకు ఎయిరు. మేబీ ఆయన ఇమాన్యువల్కి వేస్తారేమో ఓటు అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తే నాకు అర్థం కాల. ఇమాన్యువల్కి సపోర్ట్ ఎందుకు చేస్తారు? సంజన గారికి సపోర్ట్ చేస్తారేమో అనుకున్నా భరణి గారు. చూద్దాం. సో నాకు ఇవ్వరు అన్నట్టు అంటారు. లేదు అప్పుడు నువ్వు ఈ పాయింట్ గుర్తు చెయ్యి. ముందే ఎందుకు నువ్వే గివప్ ఇస్తున్నావు? మీరు ఫినాలేలో ఉండాలంటే ఇప్పుడు మీరు ఎలాగో అవుట్ ఆఫ్ ద రేసు, మీ బదులు ఎవరు ఉంటే మీకు హెల్ప్ అయిద్దో అది చూసుకోండి. అంటే సంజన గారు ఉంటే హెల్ప్ అవ్వదు. ఎందుకు? సంజన గారు ఆయనకు కాంపిటీటర్. ఓకే. నెక్స్ట్ తనూజ గారు ఉంటే, తనూజ గారికి ఎనీవే ఫినాలేలో ప్లేస్ ఆల్రెడీ ఉంది. ఆవిడ ప్లేస్ ఆవిడకి ఆల్రెడీ ఉంది. అండ్ తనూజ గారు ఫినాలేలో ఉంటే తనూజ గారు ఓట్స్ కూడా భరణి గారికి పడతాయి. ఈ 2 రకాలుగా చూసుకుంటే తనూజ గారు ఉంటేనే భరణి గారికి బెనిఫిట్. ఓకే. కాకపోతే కళ్యాణ్ ఇన్ని స్ట్రాటజీలు వేయడం, ప్రతిదానికి ఒక పాయింట్ ఎత్తుక్కొని వస్తున్నాడు. నాకు బేసికలీ మెయిన్గా ఏమనిపించిందంటే ఈ వీక్ మనం టాస్క్లు ఆడటానికి లేదు, మనం మైండ్ అంతా పొద్దున పెట్టేసి ఎక్కడ లేని స్ట్రాటజీలన్నీ తెచ్చి చెప్దాం, మనం మన పర్ఫార్మెన్స్ ఈ రూపంలో చూపిద్దాం అని ట్రై చేసినట్టు అనిపించింది. స్ట్రాటజీలు మీద స్ట్రాటజీలు, ప్రతిరోజు ఏదో ఒక స్ట్రాటజీ అనమాట. ఓకే. ఇది ఓకే. ఇది నేను ఎప్పుడు ఆలోచించా. అంటే ఇప్పుడు రీతూకి ఫినాలే టికెట్ వస్తే రీతూకి యూస్ఫుల్, అట్లా అది కూడా ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది అని లాస్ట్ వీకే నేను మీకు చెప్పా. నాకు షాక్ అయింది ఎక్కడంటే అదేంటి ఆ రోజు ఫస్ట్ డే టాప్ కాదు, గేమ్లో నుంచి ఎవరినన్నా తీసేయండి అని ఫస్ట్ టైం బిగ్ బాస్ చెప్పినప్పుడు వీళ్ళందరూ నలుగురు వీళ్ళు రోజు రూమ్లోకి ఆడుకో వెళ్తారు. వెళ్ళినప్పుడు స్టిల్ ఇంకా గేమ్ ఉంది, నువ్వు ఆడచ్చు అని ఇమాన్యువల్కి చెప్పింది. ఇంకేం గేమ్ ఉంది దాన్ని రివీల్ చేసినప్పుడు వాయమ్మ ఇంత స్ట్రాటజీలు కూడా వేయచ్చా అనుకున్నా. సో అక్కడ అసలు టోటలీ అయిపోయింది. ఇంక ఇమాన్యువల్కి వేస్తారు ఓటు, అంతే అయిపోయింది అనుకున్న దాన్ని టర్న్ చేశాడు అనిపించింది. సో అక్కడ ఇమాన్యువల్ కూడా కొంత డీలా పడిపోతాడు. సో ఈ వీక్ మొత్తం స్ట్రాటజీలేనండి కళ్యాణ్వి. సో నాకు స్క్రీన్ స్పేస్ రాదు, నేను స్ట్రాటజీలతో నా పర్ఫార్మెన్స్ ఇస్తా అని చేసినట్టు అనిపించింది. సో ఇంకా దాని తర్వాత ఏంటి, అదే ఈ పాయింట్ చెప్పు అన్నట్టు చెప్తారు. ఎట్లా చెప్తా నేను అన్నట్టు అడుగు అంటే, ఇష్టం లేనప్పుడు ఎట్లా అడుగుతా, అసలు నువ్వు అడగాలనుకున్నావా లేదా అంటే ఎట్లా అడుగుతా అన్నట్టు అంటారు. ఇంకా ఎపిసోడ్ అయిపోయింది. అదండి ఇవాళ ఎపిసోడ్. ఇవాళ అయితే బాగా నాకు భరణి గారు, సుమన్ గారు, సంజన గారు బాగా అనిపించారు ఇవాళ ఎపిసోడ్లో. ఇంకా అంతేనండి. అది నా రివ్యూ. కొంచెం నచ్చితే, పాయింట్స్ వ్యాలిడ్గా అనిపిస్తే, నేను చెప్పినవి బాగానే కరెక్ట్గా ఉన్నాయి, లాజికల్గా ఉన్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్లు పెరగట్లేదు అసలు, మూడే ఉంటుంది. కొంచెం 1 2 అయినా పెరుగుద్దేమో చూద్దాం. కనీసం 5 అయినా అవుతాయా ఈ సీజన్ ఎండ్ అయ్యేలోపు. ఇంకా 10 days ఉంది అంతే. సో 5 టార్గెట్. ఓకే. సో థ్యాంక్స్ అండి. అది